सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మనం నా ధాతు లోప ఆర్ధధాతుక అనే సూత్రాన్ని చూస్తున్నాం. దాంట్లో లో లువహ అనే రూపసిద్ధి ఎలా తయారవుతుంది అనేది దాదాపుగా చెప్పుకున్నాము. అందులో లో లువహలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. లో లువహ అంటే మళ్ళీ మళ్ళీ కోసేవాడు, అంటే పునః పునః అర్థంలో, అంటే మళ్ళీ మళ్ళీ అనే అర్థంలో ఏదైనా కానీ ఒక పని రిపీట్ చేస్తున్నామంటే అలాంటి అర్థంలో ఉండే వ్యక్తిని ఏ పని చేయని. ఇప్పుడు లో లువహ అంటే మళ్ళీ మళ్ళీ కోసేవాడిని లో లువహ అంటాము. లో లువహ ఎలా తయారైందంటే లూయి చేరిన ధాతుతో తయారైంది. లూయి ధాతుకి అనుబంధ లోపం చేసుకుంటే కేవలం లూ మిగులుతుంది. దానికి ధాతో రేకాచో హలాదేహి క్రియా సమిభిహారి యంగ్ అని చెప్పి యంగ్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఏకాచ్ ఉంది, హలాది కూడా ఉంది. క్రియా సమిభిహారి, క్రియ అంటే పని, ఒక పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అనమాట. ఏది కోసేటువంటి పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. అలాంటి అర్థంలో యంగ్ ప్రత్యయం తెచ్చుకోమని చెప్పాడు కాబట్టి యంగ్ తీసుకొచ్చాం. లూ యంగ్ వచ్చింది. ఆ యంగ్ రాగానే సనాభ్యంత దాతవహ అనే సూత్రం వచ్చేసి ఆ యంగ్ ప్రత్యయం అంత్యంలో ఉంటేనే దానికి ముందున్న ధాతుకి యంగ్ ప్రత్యయం మొత్తానికి ధాతుని పేరు పెడతా అని చెప్పి సనాభ్యంత ధాతవహ లు యాకి మళ్ళీ కొత్తగా ధాతుని పేరు పెట్టేసింది. యంగ్కి అనుబంధ లోపం చేసుకున్నాము, గకారానికి యా మిగిలింది. ఇప్పుడు ఈ స్థితిలో లు యంగ్, లు అనేది ధాతు అయిపోయింది. ఇలా ధాతుని పేరు పెట్టిన తర్వాత సన్ యంగో వచ్చేసింది. ఇదేమంటుందంటే యంగ్ ప్రత్యయం అంత్యంలో ఉంటే అటువంటి ధాతుకు, యంగ్ అంత్యంలో కలిగినటువంటి ధాతువుకు ప్రథమ ఏకాచుకు రెండు ద్విత్వం చేసే అని చెప్పింది. యంగ్ ప్రత్యయం అంత్యంలో ఉంటే అలాంటి యంగంత ధాతువుకు, ఆ యంగంత ధాతులో ఒక అవయవానికి ప్రథమ ఏకాచుకి, ప్రథమ అవయవానికి, ప్రథమ అవయవం ఎలా ఉండాలి? ఏకాచ్ ఉండాలి. ప్రథమస్య ఏకాచ ద్వే భవత, ప్రథమ ఏకాచుకి లూయ ధాతువులో ప్రథమ ఏకాచ్ ఏదైతే ఉందో దానికి రెండు చేసుకో, ద్విత్వం చేసుకో అని చెప్పింది. అందుకే లూయి లూయి ఆ, లూయి లూయి ఆ ఎందుకని చెప్పామంటే లూలో ఒక అచ్చు ఉంది, యాలో ఉండే యకారంలో అకారం ఒక అచ్చు, అంటే రెండో అచ్చు కంటే ముందున్న భాగం అంతా ఒకటో అచ్చు కింద తీసుకుని దాన్ని రెండు భాగాలు చేసామంట. దాన్ని రెండు చేసేసాం అంటే ముందున్నంత భాగం అంతా అచ్చు కింద తీసుకుంటాం, ఆ మొత్తాన్ని రెండు సార్లు రాస్తాం. అందుకే లూయి అనేది మొత్తం కాబట్టి లూయి లూయి అనేది రెండు సార్లుగా విడి తీసుకున్నాము, రెండు భాగాలుగా ద్విత్వం చేసేసాము. ఇంకా లూయి లూయి ఆ యంగులో ఉండే అకారం పక్క తీసాము. ఇప్పుడు రెండు చేసిన దానికి పూర్వాభ్యాస అని చెప్పి అభ్యాసం పేరు పెట్టేసింది. నువ్వు ఎవరికైతే రెండు చేసావో దాంట్లో మొట్టమొదటి అభ్యాసం పేరు పెట్టుకో. అభ్యాసం పేరు పెట్టిన తర్వాతనే వెంటనే హలాది శేష వచ్చేసి ఆ అభ్యాసంలో ఆది హల్లు మాత్రం ఉంచుకొని మిగిలినవి తీసేసేది చెప్పింది. కాబట్టి ఆది హల్లు అనేది ఉంచుకొని దాని పక్కన యకారం ఉంది, దాన్ని తీసేసాం. అందుకే లు లూయి ఆ, లు లూయి ఆ. ఈ స్థితిలో మళ్ళీ గుణో యంగులుకోహో అనే సూత్రం వచ్చేసింది. ఇదేమంటుందంటే యంగ్ ప్రత్యేకంగా పక్కన ఉంటే గినా అభ్యాసం గుణం చేసుకొని చెప్పింది. అభ్యాసానికి అభ్యాసం పక్కన ధాతుకు చెప్పలేదు. అభ్యాసం పేరు పెట్టడం ఇవన్నీ అభ్యాసంలో పనిచేయడం కోసం వస్తున్నాయి, అభ్యాసంలో పనిచేయడం కోసం వచ్చాయి. గుణో యంగులోకో ఏమంటుంది? ఒకవేళ యంగ్ అనేది పక్కన ఉంటే, ఉంది కదా యంగ్ అనేది, అలాంటి యంగంత ధాతువుకు యంగంత ధాతువు ఉంటే అభ్యాసానికి గుణం చేసుకో. కాబట్టి అభ్యాసం గుణం చేసుకొని అభ్యాసంలో గుణం చేసుకో. అభ్యాసం ఎవరు చేయాలి? అభ్యాసం లూ ఉంది, లూ అంటే రెండు వర్ణాలు ఉన్నాయి, లు ఉంది, లాల ఊ ఉంది. ఎవరికి చేసుకోవాలి గుణము? అందుకే ఇకో గుణ వృద్ధి వచ్చి చెప్పింది. భయ్ అక్కడ అభ్యాసం అంటే అభ్యాసంలో ఇక్కులకు మాత్రమే చేసుకో. ఇక్కులు అంటే ఈ ఊ రు ఇరు, ఈ నాలుగు వర్ణాలు ఏ వర్ణం ఉంటే దానికి మాత్రం చేసుకో. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊకి చేసుకో అని చెప్పాడు. సరే ఊకి గుణం చేసుకుంటాను. మరి గుణం అంటే ఏంటో చెప్పు అని చెప్పి అదే గుణం వచ్చి చెప్పింది. గుణం అంటే ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాల గుణం అని పేరు, అవి తెచ్చుకో అని చెప్పింది. కానీ ఆ మూడు వర్ణాలు కదా, మూడులో ఏం తెచ్చుకోవాలి? దానికి సమస్య, ఆ సమస్యకు సమాధానం కోసం స్థానేంతరతమ వచ్చేసి బై స్థానంలో ఏదైతే అత్యంత దగ్గరగా సాదృశ్యం ఉందో,
సమానత ఉందో అది తెచ్చుకొని చెప్పాడు. ఇక్కడ ఊకి సమానత వర్ణం ఊ అనే ఓష్టవర్ణము, గుణవర్ణంలో ఓ అనే ఓష్టవర్ణం, రెండు ఓష్టం కలిసింది కాబట్టి ఉకార స్థానంలో ఓ తెచ్చుకున్నాం. అందుకే అభ్యాసంలో ఉండే లూకి గుణము లో అయిపోయింది. లో లు లో లు యా, మొత్తం యా పక్కన ఆవిడ కలుపుకుంటే లో లూయ అయిపోయింది. గుణం చేసిన తర్వాత ఏమైపోయింది? లూయి లూయి ఆ కదా. అప్పుడు అభ్యాసంలో ఉండే లూకి లో చేసాము. లో లూయి పక్కన ఆ కలిపితే యాలో కూడా కలిపేసిన లో లూయ అయిపోయింది. లో లూయ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళా లో లూయ అని పూర్తి ఒక ధాతు. ఏమంటే ధాతులో కొన్ని మార్పులు జరిగాయి. ధాతు సంఖ్య స్నాద్యంత ధాతవ అని చెప్పి ఎంగంతానికి మొత్తానికి ధాతు అయిపోయి పెట్టింది. కాబట్టి లో లూయ అని ఒక ధాతు, ఇప్పుడు కొత్త ధాతు. ధాతు అంటే ఖచ్చితంగా ప్రతి తెచ్చుకోవాలి కదా. అందుకే ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పి అధికారంలోకి వెళ్ళాం. అస్మిన్ అధికారం ఏముంది? నంది గ్రహి పచాదిభ్యో ల్యునిన్ యచః అనే సూత్రం వచ్చింది ధాతు అధికారంలో. ఇదేమంటుందంటే నంద్యాది గణంలో నంది ఆది గణంలో ఉండేటువంటి ధాతులు కానీ, లేదంటే గ్రహాది గణంలో ఉండేటువంటి ధాతులు కానీ, పచాది గణంలో ఉండే ధాతులతో కానీ, ఏ ధాతులైనా కానీ 3 గణాలు ఇచ్చాడు. 3 గణాల్లోంచి ఏ ధాతు వచ్చినా సరే వాటితోటి క్రమంగా 3 గణాలకు 3 ప్రత్యయాలు ఇచ్చాడు క్రమంగా. ఇక్కడ మనకు లు అనే ధాతు పచాది గణంలో ఉంది కాబట్టి అది 3వ స్థానంలో ఉంది కాబట్టి 3వ స్థానంలో ఉండే ప్రత్యయం అచ్చు ప్రత్యయం అంట. అందుకే ఈ సూత్రం ప్రకారంగా అచ్చు తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇక్కడ పచాది గణంలో ఉంది కాబట్టి అచ్చు ప్రత్యయం తీసుకొచ్చాం. ఏ సూత్రం? నంది గ్రహి పచాదిభ్యో ల్యునిన్ యచః అనే సూత్రం చేత. అందుకే లో లూయ పక్కన అచ్చు ప్రత్యయం వచ్చింది. అచ్చు ప్రత్యయం రాగానే అనుబంధ లోపం చేసుకుంటాం. అచ్చు ప్రత్యయం అనుబంధ లోప హలంత్యం తోటి. హలంత్యం తస్య లోప దర్శనం లోప. అప్పుడు ఏం మిగిలింది? ఆ మిగిలింది కేవలం. లో లూయ ఆ, అచ్చుగా ఆ మిగిలింది. సరే, ఇప్పుడు మళ్ళా యంగోచిచ అనే సూత్రం వచ్చేసి యంగోచిచ వచ్చేమంటుందంటే యంగ్ ప్రత్యయం పక్కన ఉంటే అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే యంగుకు లోపం చేసే. ఇప్పుడు అచ్చు తీసుకొచ్చా నంది గ్రహి పచాదిభ్యో ల్యునిన్ యచః తోటి అచ్చు తీసుకొచ్చాను కదా. యంగోచిచ వచ్చి ఏం చెప్పంటే ఒకవేళ అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ఉంది కదా, అచ్చు ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ అచ్చు ప్రత్యయం పక్కన యంగుకు లోపం చేసే అని చెప్పి. యంగ్ అంటే తెలుసు కదా మనకు, యంగుక యా మిగిలింది, ఆ దానికి లోపం చేసే అని చెప్పి. అందుకే లోపం అయిపోయింది. అంటే యంగుకు లోపం చేయడానికి నిమిత్తం ఏది? ఇక్కడ అచ్చు ప్రత్యయం. అచ్చు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి యంగుకు లోపం చేశాం. అచ్చు ప్రత్యయం లేకపోతే, అందుకే అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే యంగుకు లోపం చేయని చెప్పి. అచ్చు ప్రత్యయం పక్కన ఉంటేనే, పక్కన ఉండాలి, లేకపోతే కాదు. ఉంది కదా, అందుకే లోపం అయిపోయింది. బాగానే ఉంది. తర్వాత యస్మాత్ ప్రత్యయ విధిస్తారు ప్రత్యయంగంతో అంగ సంజయం పెట్టుకుని అంగం ఎట్లా ప్రత్యయం అంటే పక్కన ముందు దానికి అంగం ఆటోమేటిక్ పేరు వచ్చేస్తుంది. ఆ సూత్రం వచ్చి పెడుతుంది. మళ్ళీ అంగాధికారంలో ఇంకో సూత్రం వచ్చింది. ఏది? సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇది వచ్చి ఏమంటుంది? ఒకవేళ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా, ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా అంగానికి గుణం చేసుకోని చెప్పి. ఇక్కడ సార్ధాతుక ఆర్ధాతుక ఎక్కడ ఉంది? అచ్చు ప్రత్యయం ఆర్ధాతుకం కదా. ఎలా? ఆర్ధధాతుకం శేష. శేష అంటే తింగు సిత్తు భిన్న ప్రత్యయ శేష. తింగు షిత్తు అంటే తింగులో ఉండే 18 ప్రత్యయాలను షిత్తు ప్రత్యయాన్ని వదిలిపెట్టి మొత్తం ఆర్ధధాతుకాలే. కాబట్టి ఇది తింగులు లేదు, షిత్తు ప్రత్యయం కాదు, కానీ భిన్నమైంది కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం. దీనికి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత దీనికి ఆర్ధధాతుకం పేరు. కాబట్టి ఆర్ధధాతుకం పేరు ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చింది. ఎవరు? సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇది వచ్చేమని ఏం చెప్పింది? ఆర్ధధాతుకే ప్రత్యయ పరత. ఆర్ధ ప్రత్యయం ఉంది కదా, అచ్చు ప్రత్యయం ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం ఇప్పుడే, ఆర్ధధాతుకం శేష అని. అది పక్కన ఉంటేనా అంగానికి గుణం చేసుకో అని చెప్పింది. ఏం చేసుకోవాలి? అంగానికి గుణం చేసుకో. అంటే ఇక్కడ కూడా గుణం చేసుకోవడానికి నిమిత్తం ఎవరు? ఆర్ధాతు ప్రత్యయం అంటే అచ్చు ప్రత్యయం. ఇది వచ్చి గుణం చేస్తుంది ఎవరికి? అంగానికి. అంటే లోలుకి గుణం చేస్తుంది అన్నమాట. ఇక్కడ లో లూయాలో యంగ్ ప్రత్యయం లోపించిందండి. లోపించిన లో లూ మిగిలిన మనకు, అది గుర్తుపెట్టుకోండి. యంగో చిచ్చ వచ్చేసి అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే యంగికి లోపం చేయమని చెప్పింది. అంటే యా లోపం అయిపోయింది. అప్పుడు లో లు ఆ మిగిలింది అన్నమాట. ఈ స్థితిలో మళ్ళా అచ్చు ప్రత్యయం ఆర్ధధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి సార్వధాతుకం పక్కన ఉన్నా ఆర్ధధాతుకం పక్కన ఏదో ఒకటి ఉండాలి. సార్వధాతుకం లేదు కానీ ఆర్ధధాతుక ప్రత్యయం ఉంది కదా, కాబట్టి ఆర్ధధాతుక ప్రత్యయం ఉంది కాబట్టి అచ్చుకి అది పక్కన ఉంటే మళ్ళీ అంగానికి గుణం చేస్తా ఉంటుంది. అంటే లోలులో ఉండే ఊరికి గుణం చేస్తా ఉంటుంది. అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చింది. నా ధాతు లోప ఆర్ధధాతుకే. నువ్వు ఒక పని చేసేసుకున్నావు. ఏం చేసావు? నువ్వు అచ్చు ప్రత్యయాన్నే, అది అచ్చు ప్రత్యయం ఆర్ధధాతుకే. యస్మిన్ ఆర్ధధాతుకే పరత ధాతోర్ అవయవస్య లోపో భవతి. నువ్వు అచ్చు ప్రత్యయాన్ని పక్కన ఉంటే ధాతు యొక్క లో లూయ అనే మొత్తం ధాతు కదా, ఆ ధాతులో ఉండే ఒక అవయవం ఏంటి? యంగ్. యంగ్ అనే అవయవాన్ని లోపం చేశావు. అచ్చు ప్రత్యయం యంగోచిచ అనే సూత్రం చేత అచ్చు ప్రత్యయం పక్కన ఉంటేనే యంగ్ ప్రత్యయానికి లోపం చేశావు. ఇప్పుడు మళ్ళీ అదే అచ్చు ప్రత్యయం పక్కన ఉంటేనే మళ్ళీ గుణం, అదే అంగానికి గుణం చేస్తా అంటున్నాం. అది కాదు. ఒక పని చేసుకున్నా కానీ
కాబట్టి ఈ గుణం కాకుండా వృద్ధి కాకుండా మిగతా ఏదైనా పని చేసుకుంటాం అనుకో, అది వేరే విషయం. కానీ గుణముగా ఒకసారి దాన్ని నిమిత్తం చేసుకొని ధాతులో ఉండే ఒక అవయవానికి లోపం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ అందులో గుణం చేస్తా అంటే మటుకు అది కాదు. గుణం చేసుకో, వృద్ధి చేసుకో, ఇక్కడ గుణం చేస్తున్నావు, అది గుణం మటుకు కాదు. అది నిలబెట్టేసింది. ఇది దీని యొక్క ముఖ్య ప్రవృత్తి ప్రయోజనం. ఈ సూత్రం యొక్క వినియోగం ఎక్కడైందంటే ఈ రకంగా. సార్వధాతుక ఆర్ధాతుకయో అనే సూత్రం వచ్చి గుణం చేస్తా అంటే ఎందుకు ఆపింది? నువ్వు ముందు అదే అచ్చు ప్రత్యయాన్ని పక్కన ఉంటేనే ధాతు యొక్క అవయవం యంగికి లోపం చేశావు, మళ్ళా దాన్ని పక్కన ఉంటే గుణం చేస్తా ఉంటాం అందులోనే మళ్ళా, అది కాదు అని నిషేధించింది. నిషేధిస్తే ఏం చేస్తుంది? అది కాలేదు. కానీ మళ్ళీ ఇంకో సూత్రం వచ్చేసింది. వచ్చి ఏం చెప్పింది? అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగవు. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగవు. ఇది వచ్చేమంటుంది? స్పష్టంగా అచి ఉంది సూత్రంలోనే. అచి పక్క ఇది కూడా మళ్ళీ అచ్చే ఉంటుంది. అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ఏమండి? అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ఇది అంగం ఇంకేమేమో లేదు. అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ఇవర్ణాంతస్య అంగస్య ఇవర్ణాంతస్య ఉవర్ణాంతస్య కొంచెం వేరే విధంగా చెప్పినామట. ఇవర్ణాంతస్య ఉవర్ణాంతస్య అచ్చు ప్రత్యయ పక్కన ఉంటే ఇవర్ణాంతం అని ఉండాలంటే ఉవర్ణాంతం ఉండాలంట. అప్పుడు ఇవర్ణాంతం ఉంటే ఇయంగా ఆదేశం వస్తుంది, ఉవర్ణాంతం ఉంటే ఉవంగ ఆదేశం వస్తుంది. ముందు అచ్చు ప్రత్యయం ఉందా లేదా మన కండిషన్ చూసుకోవాలి. అచ్చు ప్రత్యయం ఉంది, తర్వాత ఇవర్ణం కానీ ఉవర్ణం కానీ ఉందా? ఇవర్ణం లేదు, కానీ ఉవర్ణం ఉంది కదా. లో లు ఏముంది? అంతిమంలో ఊ ఉంది, కానీ ఉవర్ణాంత అంగం ఉంది కదా, ఉంది. కాబట్టి అలాంటి ఉవర్ణాంతాంగానికి అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ఉవంగ వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది? ఉవంగ ఆదేశం వస్తుంది. ఉవంగ వచ్చింది చెప్పింది. కానీ ఉవంగు వస్తుంది చెప్పావు కదా, అంగానికి ఉవంగ వస్తా అంటే అంగస్య షష్ఠి భక్తులా అంటే అంగానికి వచ్చి అంగస్య షష్ఠి భక్తులు అంటే అంగం అంటే సంపూర్ణ స్థానంలో వస్తుంది. ఏ సూత్రం ప్రకారంగా? ఇక్కడ నేను చెప్పలేదు. అనేకాల్సిత్ సర్వస్య ఆదేశం. ఇప్పుడు ఉవంగ ఆదేశం వచ్చింది. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంగానికి సంపూర్ణ స్థానంలో వస్తాయి. అనేకాల్సిత్ ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉంటే గినా, నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లు అంటే ఆ నుండి మొదలుకొని ఆ ఈవులో ఆ నుండి మొదలుకొని అంతిమ లా వరకు అంటే మొత్తం వచ్చే స్వరాలు వ్యంజనాలు నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో ఒకటి కన్నా ఎక్కువ అల్లులు ఉంటే గిన అది సంపూర్ణ స్థానంలో మొత్తం అంగస్థానంలో వచ్చేస్తుంది అని చెప్పింది. ఇక మన ఉవంగులు ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఎన్ని అల్లులు ఉన్నాయండి? వాళ్ళ ఉండే ఆ ఇంకా ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి కదా, అంటే అనేక అల్లులు ఉన్నటువంటి ఆదేశం. కాబట్టి ఉవంగ స్థానంలో అనే సంపూర్ణ స్థానంలో మనం ఉవంగ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటుంటే అనేకాల్సి సర్వస్వ నియమం ప్రకారంగా గిచ్చ అనే సూత్రం వచ్చింది. మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి ఏం చెప్పింది? లేదండి, నువ్వు తీసుకొచ్చే ఉవంగ ఆదేశంలో గకారం ఇత్త ఆదేశం ఉంది. ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో గకారం అని ఇత్త సంజక వర్ణం ఉంటే గిన అది నువ్వు అంగానికి సంపూర్ణ స్థానంలో కాకుండా ఓన్లీ అంతిమ స్థానంలో మాత్రమే చేసుకో. ఓన్లీ ఒక గిత్తుకి మాత్రమే అలాంటి అవకాశం ఇచ్చాడు. గిత్తు ఉంటే గిన ఒకవేళ అప్పుడు అది అనేక అల్లులు ఉన్నప్పటికీ కూడా గిత్ ఆదేశం కాబట్టి ఆ గిత్ ఆదేశం అనేది సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అంగానికి ఒక అంతిమ స్థానంలో చేసుకో అని చెప్పి గిచ్చ అనే సూత్రం వచ్చి చెప్పింది. అందుకే అది సంపూర్ణ స్థానంలో కాకుండా లూలో ఉండే అంతిమ ఉకార స్థానంలో మాత్రమే ఉవంగ్ వచ్చింది. ఓన్లీ ఉకారం మాత్రంలో. అప్పుడు లూలో ఉండే లాలో ఉండే ఉకార స్థానం ఉవంగ్, ఉవంగ్ పక్కన అచ్క ఆ ఉంది కదా, ఆ అట్లే ఉంది. అప్పుడు మొత్తం కలపండి. లకారంలో ఉవంగ్ వచ్చింది. ముందు అనుబంధ లోపం చేసుకుందాం. ఉవంగ్ రాగానే ఉవంగ్ ఇత్యస్య అనుబంధ లోప, ఉవంగ్ ఇత్యస్య ముందు దాకా అనుబంధ లోపం చేసుకుందాం. విడివిడిగా పెట్టుకుందాం. ఉవంగ్ ఆ. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉవంగ్ ఇత్యస్య లేదా ఉవంగ్ ఆదేశస్య అనుబంధ లోప. ఉవంగ్ అనే ఆదేశానికి అనుబంధ లోపం చేయాలి. అనుబంధ లోపం ఎట్లా అవుతుంది? ఉవంగులు అంతిం గకారం కదా, హలంత్యం. ఉవంగ్ ఆదేశే అంతిం గకారస్య ఇత్ సంజ్ఞా భవతి. తర్వాత ఉపదేశే అజనునాసిక ఇత్, అది వచ్చేమంటుంది? ఆ ఉవంగ్లో వకారం ఉంది కదా, వకారంలో ఉండే అకారానికి కూడా ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టేసేయి. వకారంలో ఉండే అకారానికి ఇత్ అని పేరు పెట్టేసేయి. అప్పుడు రెండు ఇత్తులు అయిపోయాయి. అందుకే తస్యలోప అదస్లోప. ఆ రకంగా ఉవంగులు అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? ఉవ్వు వకార హలంతం, వా హలంతం అంటే వాళ్ళు ఉండే ఆ వెళ్ళిపోయింది, గకారం వెళ్ళిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? ఊవు మిగిలింది. అప్పుడు ఉవ్వు మళ్ళీ ఉవ్వు ఆ, ఉవ్వు ఆ. ఇప్పుడు ఇల్లులో పక్కన ఉండే ఊ కలిపేసే లు అయిపోయింది. మళ్ళీ వకార హలంతం కాబట్టి పక్కన ఉండే ఆ కలిపేసే లువ
అయిపోయిందా? లో లువ వచ్చింది. ఓకే, లో లువ. ఇప్పుడు మనకు నిరూప సిద్ధి వచ్చేసింది. ఎప్పుడు అచిష్ణు ధాతు భ్రువాం యువోరి యంగు వంగ అనే సూత్రం వచ్చేసి ఉవంగ ఆదేశం చేసింది. గుణం చేయలే. గుణం అంటే ఇక్కడ గుణం చేసిన వృద్ధి చేసుకోమంటే మళ్ళా నా ధాతు లోప ఆ ధాతుకు వచ్చేసి నిషేధించేది. ఇది అందుకే గుణం చేయకుండా ఉవంగు చేసిందన్నమాట, ఆదేశం చేసిందన్నమాట. నిమిత్తం అయితే అదే, కానీ పని వేరే విధంగా జరిగిందన్నమాట. నిమిత్తం అచ్చుపక్క అక్కడ అచ్చుపత్తి నిమిత్తం చేసుకుంది, కానీ గుణం కానీ వృద్ధి కానీ చేయలేదు. గుణ వృద్ధికి మాత్రం నిషేధిస్తుంది నా ధాతు లోప ఆ ధాతుకే. అందుకే ఉవంగ చేసినాం. ఉవంగ చేసుకుంటే మనకు లో లువ రూపం సిద్ధించింది. ఆ లో లువలో ఉండే అంతిమ అక్షరం ఏంటండి? లో లువలో అంతిమ అక్షరం ఏం కలిపాం మనం? ఇప్పుడు అచ్చుపత్యం కలిసిందా? ఉవంగులో ఉవ్వుకి వాలో ఆ కలిసిందా? అచ్చుపత్యం అంతులో కలిసింది. ఈ అచ్చుపత్యం ఏంటి? తింగుబిండి ప్రత్యయమేనా? తింగులలో ఉండేమన్నా అచ్చుపత్యం లేదు. కానీ తింగుబిండి ప్రత్యయ కృత్ సంధ్యకాహ భవంతి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. తింగు సిత్తులు అంటే తింగు ప్రత్యయాలు కానివన్నీ కూడా కృత్ ప్రత్యయాలు. కాబట్టి ఇది అచ్చుపత్యం కూడా కృత్ ప్రత్యయం అన్నమాట. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ ఇదేమంటుంది? కృత్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా, తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉన్నా, లేదంటే సమాసం ఉన్నా ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టేస్తుంది. ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టేస్తుంది. ఇక్కడ ఏముందండి? కృత్ ఉందా, తద్దిత ఉందా, సమాసం ఉందా? తద్దిత ప్రత్యయం లేదు. తద్దిత ప్రత్యయాలు 4వ అధ్యాయంలో ఉంటాయి. సమాసమా? కాదు, సమాసం చేసుకోలేదు. ఉండేది కృత్ ప్రత్యయం. ఏది? అచ్ ప్రత్యయం కృత్ అనమాట. ఎందుకంటే తింగు బిండి ప్రత్యయం అంటే తింగు కాదు. అంటే 18 ప్రత్యయాలు లేదు. 18 ప్రత్యయాలలో లేనటువంటివన్నీ కూడా వాటిని కృత్ ప్రత్యయాలు అంటాము. ఏం చెప్పాను? 18 ప్రత్యయాలలో లేనటువంటి ఏ ప్రత్యయం అయితే ఉందో అవన్నీ కూడా కృత్ ప్రత్యయాలే. ఇది కూడా తింగు ప్రత్యయం కాదు కాబట్టి, అంటే దానికంటే భిన్నమైంది కాబట్టి దీనికి కృత్ సంధ్య. అలాంటి కృత్ సత్యం ఉంది కాబట్టే తింగు వచ్చి పెట్టింది అనమాట. కృత్ సంధ్య అని పేరు పెట్టింది. అందుకే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వస్తుంది మన అక్కడ. వచ్చేసి ఆ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టేసి, ఇప్పుడు యోగికంతో లో లువాకి వాలో ఆ ఉంది. లో లువాలో వాలో ఉండే అకరం కృత్ ప్రత్యయం, అందుకే అచ్చుపత్యం అనమాట. అది అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టేసింది. లో లువా అనే దానికి ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ప్రాతిపదికం పేరు పెట్టి ఏం లాభం వస్తుంది? మళ్ళీ ప్రాతిపదికం పక్కన ప్రత్యయం చేసుకోవాలి. ప్రాతిపదికం పక్కన ప్రత్యయం తెచ్చుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞా ప్రాతిపదికాత్ అధికారంలోకి వెళ్ళాలి. అందుకే జ్ఞా ప్రాతిపదికాత్ అని ప్రాతిపదిక వచ్చింటే జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళిపోతాం. ధాతు వస్తే ధాతుకు అధికారం ఏ విధంగా వెళ్ళిపోతామో, ప్రాతిపదికం వస్తే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళిపోతాము. అందుకే జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే సు ఔజస్ అం ఔట్ సెస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆం గి ఓస్ సు. ఈ మొత్తం అన్ని 21 ప్రత్యయాలు వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రక్రియ బాగా సిద్ధులు ఏ విధంగా చేసామో విసర్గ రావడానికి ప్రక్రియ మొత్తం మళ్ళా 18 ప్రత్యయాలు వస్తాయి. సుపహ విభక్తిశ్చ పేరు పెట్టుకున్న తర్వాత ప్రాతిపదికాత్ లింగ పరిమాణ వచ్చిన మాత్రమే ప్రథమ, మళ్ళా ద్వేక వచ్చినాక వచ్చినే ఈ రకంగా మళ్ళా సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్నాక మళ్ళీ అనుబంధ లోపం చేసుకుని సు మిగులుతుంది. రుహుతో రూ తెచ్చుకుంటాము. రూకి మళ్ళీ అనుబంధ లోపం చేస్తాము. మళ్ళా తర్వాత ఏమొస్తుంది? కరవసాని విసర్జనీయ. ఈ రకంగా మొత్తం ప్రక్రియ చేసుకుంటూ లాస్ట్ లో విసర్గం చేస్తాం. విసర్గానికి ప్రక్రియ మొత్తం బాగా సిద్ధిలో ఏ విధంగా చెప్పానో అదే ప్రక్రియ మొత్తం వస్తుంది. యా ప్రాతిపదికాంచి మొదలుకొని క్రిజతింగ్ లో లువ వచ్చిన తర్వాత క్రిజతింగ్ అని పెట్టేసి అనే సూచన తింగ్ బిండి ప్రత్యయ కృత్ సంధ్యకా భవంతి. కాబట్టి ఇక్కడ ఆత్మత్యేసే కృత్ సంధ్య వచ్చిందన్నమాట. అందుకే ఇది కృత్ పేరు పెట్టగానే కృత్ తది సమాసాశ్చ వచ్చి ప్రాతిపదికం పేరు పెట్టింది. ప్రాతిపదికం పేరు పెట్టగానే జ్ఞా ప్రాతిపదికాత్ వచ్చి అధికారంలోకి వెళ్ళిపోయాం. ఆయన ప్రక్రియ మొత్తం అక్కడ ఇచ్చాడు మనకు. ఆయన మొత్తం దాంట్లో బాగా సిద్ధులు ఏ విధంగా అయితే విసర్గ రావడానికి ప్రక్రియ చూపించామో అదే ప్రక్రియ మొత్తం వస్తుంది. ఆ రకంగా లో లువ అనే రూపం సిద్ధిస్తుంది. ఇది అండి. ఒక సందేహం ఉంది ఇప్పుడు? దోష కేపి శంకా అస్తి వా? సందేహ అస్తి వా గురుగారు? కేపి సందేహం అస్తి వా నవా? ఇక్కడ సందేహం అంటే ఈ ఉవంగ ఆదేశం తీసుకొచ్చిన కదండి, దాని తర్వాత అనేక చెప్పుకోలేదు మనం నిన్న. చెప్పు. అదే దానికంటే ముందు చూపించాలన్నమాట. ముందు వచ్చి నువ్వు అంగానికి అంటే అంగానికి అంటే అంగానికి అంగస్య అంటే అంగానికి అవంగ ఆదేశం వచ్చింది.
ఆదేశాలు ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకో, అవి అంతిమ సంపూర్ణ స్థానంలో వస్తాయన్నమాట. ఆదేశాహ అంగస్య స్థానే భవంతి. అప్పుడు ఎవరు చెప్తా అంగానికి మొత్తం స్థానంలో వస్తా అనేకాల్సిత్ సర్వస్య వస్తుంది. ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు గిన ఉంటే గిన అప్పుడు ఖచ్చితంగా అది సంపూర్ణ స్థానం చేసుకో. సర్వస్య అంటే సంపూర్ణ అంగానికి సంపూర్ణ స్థానం చేసుకో అంటుంది. వచ్చి సంపూర్ణ స్థానం అవుతుంటే లోలు అనే స్థానాలు అవుతుంటే ఇంగిచ్చ అనే అపవాసుతం దానికి కొంచెం బలమైన సుతం వచ్చి చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశం ఇది, ఆదేశాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఊంగ వచ్చింది, ఊంగ గకారం లేనటువంటి ఆదేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆనక్ ఉంది. ఇది మనం నిత్య కంటే ముందర రాసుకోవాలండి అనేకాల్షిత్. ముందు అది సంపూర్ణ స్థానంలో ప్రాప్తం అవుతుంది. ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చి గిచ్చ వచ్చి నిలబెట్టేస్తుంది. లేదండి నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేకాలు ఉన్నప్పటికీ కూడా ఒక గకారం ఎత్తు ఉంటే అది సంపూర్ణ స్థానం చేసుకోకూడదు, అంగానికి అంతిమ స్థానం చేసుకో అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు రాసుకోండి. మనం కొంచెం లాస్ట్ లో పెండింగ్ ఉండిపోయింది, ఆయన రాసుకోండి. ఎంతవరకు రాసామండి మనం నిన్న? ఈ నిత్య అనేది చూసుకున్నాము, దానికంటే ముందర ఈ అనేకాల్షిత్ అనేది రాసుకోవాలి. దాని కింద ముందు అనేకాల్సి కింద రాసుకోండి, పర్వాలేదు. తర్వాత ముందు రాసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. ఏంటి? అనేకాల్సిత్ సర్వస్య అనేన సూత్రేణ అనేకాల్ ఆదేశ అనేకాల్సిత్ సర్వస్య రాసినదా? అనేకాల్సిత్ సర్వస్య అనేన సూత్రేణ అనేకాల్ ఆదేశ. అనేకాల్ ఉవంగ ఆదేశ. అనేకాలు ఉన్నాయి కదా, అనేకాల్ ఉవంగ ఆదేశ. అనేక్ అల్ ఉవంగ ఆదేశ అంగస్య అంగస్య సర్వస్య స్థానే భవతి. ఉవంగ ఆదేశ అంగస్య సంపూర్ణ స్థానే భవతి. అంగస్య సంపూర్ణ స్థానే భవతి. అంగస్య సంపూర్ణ స్థానే భవతి. అంగస్య సంపూర్ణ స్థానే భవతి. పరంతు అని ఇప్పుడు ఇది వస్తున్నమాట. ఇది వచ్చి ఉంటుంది గిచ్చ. కానీ గిచ్చ అనేన సూత్రేణ, గిచ్చ రాయండి కొటేషన్ పెట్టుకొని. అనేన సూత్రేణ గిత్ ఆదేశ. గిత్ ఆదేశ. గిత్ ఆదేశం అనేది అంటే ఉవంగ ఆదేశం, గిత్ ఆదేశం కంటే గకాలం కనిపిస్తుంది మనకు అంతిమంలో. అంతిమం గకాలం కనిపిస్తుంటే హలంత రెడీగా ఉంటున్నాం లోపం చేయడానికి. అందుకే లోపం అవుతుంది, మనకు స్పష్టంగా కనిపిస్తుంది లోపం కావాల్సింది వర్ణం అని చెప్పి. అందుకే అంటుంది ఇక్కడ సూత్రం గిత్ అనేన సూత్రేణ గిత్ ఆదేశ. గిత్ ఆదేశ అంగస్య సంపూర్ణ స్థానే నా భవతి. అంగస్య సంపూర్ణ స్థానే నా భవతి. గిత్ ఆదేశ అంగస్య సంపూర్ణ స్థానే నా భవతి. కేవలం అంతిమ స్థానే ఏవ భవతి. కేవలం అంతిమ స్థానే ఉకారస్య అంతిమ ఉకారస్య స్థానే ఏవ భవతి. కేవలం అంతిమ ఉకారస్య స్థానే ఏవ భవతి. సంపూర్ణ స్థానం కాదు, కేవలం ఎక్కడ అవుతుంది? అంతిమ ఉకార స్థానంలో మాత్రమే అవుతుంది అని చెప్పింది ఈ సూత్రం వచ్చేసి. అందుకే రాసుకోండి. లో పని చేయాలి కదా. లో ఇల్లు ఉవంగ్ ఆ. ఉవంగ్ ఆ. లో విడివిడి రాసుకోండి. లో ఇల్లు పెట్టండి, తర్వాత ఉవంగ్ పెట్టండి. మనకు స్పష్ట అర్థం కావడం కోసం. ఊస్తాను ఉవంగ్ వచ్చింది, పక్కన అచ్చుపత్యంగా ఆ ఎలాగుందో అలాగే ఉంది. ఇప్పుడు దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. బాణం గుర్తించి రాసుకోండి. ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు దాని కింద బ్రాకెట్ లో రాసు కదా, దాని కింద బ్రాకెట్ కలిపి రాసుకోండి. ఇప్పుడు ముందు ఒక నిమిషం ఉవంగ ఆదేశం అనుబంధం లోపం చేసుకోండి. రాసు దాని కింద బాణం గుర్తించి రాసుకోండి. ఉవంగ్ ఇత్యస్య అనుబంధ లోపః
ఉవంగ్ ఇత్యస్య ఉవంగ్ ఆదేశస్య రాయండి. ఉవంగ్ ఆదేశస్య అనుబంధ లోప. ఉవంగ్ అనే ఆదేశం కదా, కాబట్టి ఉవంగ్ ఆదేశస్య ఉవంగ్ ఆదేశానికి అనుబంధ లోప అంటే అనుబంధ లోపం చేయమని. అనుబంధ లోప ఎలా అవుతుంది? బ్రాకెట్ చూపిస్తున్నా, రాసుకోండి, అవసరం లేదు, కానీ మళ్ళీ స్పష్టత కోసం చూపిస్తున్నాను. హలంత్యం తోటి అంతిం గకారంకి వెళ్ళిపోయింది. ఉపదేశే సూత్రాలు రాసుకోండి. హలంత్యం అనినా అంతిం గకారస్య, హలంత్యం అనినా అంతిం గకారస్య. కింద మళ్ళా ఉపదేశే అజనునాసిక ఇత్, ఉపదేశే అజనునాసిక ఇత్. అనేనా ఉవంగ్ ఆదేశే అంటే ఉవంగ్ ఆదేశంలో ఉవంగ్ ఆదేశే వకారే అకారస్య, ఉవంగ్ ఆదేశంలో వకారే ఉవంగులో వా ఉంది, వకారే అకారస్య వకారంలో ఉండే అకారానికి, వకారే అకారస్య, వకారే సప్తమి భక్తి ఏకవచనం, అకారస్య షష్ఠి, వకారం ఉండే అకారానికి అని అర్థం. అకారానికి ఇత్ సంజ్ఞా భవతి. ఈ రకంగా అనుబంధ లోపం. ఇత్ అని పెట్టగానే తస్య లోప అదర్శనం లోప రాయండి. తస్య లోప అదర్శనం లోప. అప్పుడు ఏం వెళ్తుందండి? లో ల్ ఉవ్వు ఆ, లో ల్ ఉవ్వు ఆ ఈక్వల్ టు పెట్టి దాని పక్కనే కలిపి రాయండి. కలిపితే ఏమవుతుంది? ఈక్వల్ టు పెట్టి ఇల్లులో లకార హలంతం కాబట్టి పక్కన ఉవంగక ఉ లాల కలిపేసి లో లు అయిపోయింది. ఉవంగక వా హలంతం మిగిలింది కదా, వకారంలో అకారం అయిపోయింది, ఉవ్వ వకార హలంతం మిగిలింది ఉవ్వు. ఆ వకార హలంతానికి పక్కన అచ్చు ప్రత్యయం ఒక ఆ ఉంది కదా, అచ్చు కలిపేసేయండి. కాబట్టి లో లువ పూర్తి వచ్చేసిందా? పూర్తికి వచ్చేది లో లువ. ఇప్పుడు దానికి ఏదో బాణం గుర్తించి రాసుకోండి. లో లువ కృదతింగ్ అనేన సూత్రేణ అచ్చు ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. అచ్చు ప్రత్యయం తింగు సూత్రం భిన్నమైంది కదా, తింగు కంటే భిన్నమైంది కాబట్టి దీనికి ఈ సూత్రం వచ్చి కృత్ అని పేరు పెట్టేసింది అన్నమాట. 18 ప్రత్యయాలు లేకుంటే అయిపోయాది, ఖచ్చితంగా కృత్యే. ఇంకా అనేన సూత్రేణ డైరెక్ట్ రాపిస్తున్నాను. అనేన సూత్రేణ అచ్చు ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ అచ్చు ప్రత్యయస్య కిం భవతి? కృత్ సంజ్ఞా భవతి. మహోదయ, ఇక్కడ ఉవంగ్ అదే అదే ఇక్కడ ఉపదేశ అజన్నాసిక దగ్గర ఏం రాయించారు? ఉపదేశ అజన్నాసిక ఏం రాసి కేవలం వకారే అకారస్తే ఇది సంజ్ఞా భవతి. ఉవంగులో వకారం ఉంది కదా, ఉవంగ ఆదేశే వకారే అకారస్తే ఇది సంజ్ఞా భవతి. వకారంలో అకారానికి ఇత్తని పేరు పెట్టేస్తుంది. ఇత్తని పేరు పెట్టగా తస్య లోప అదర్శనం లోప. అక్కడ నెట్ పోయింది అందుకని. ఏంటని పర్వాలేదు. నెక్స్ట్ రాసుకొని దానికి ఏదో కృదతింగ్ అనే సూచన అచ్చు ప్రత్యయ కృత్ సంజ్ఞా భవతి. ఓకేనా? ఇది కృత్ అని ఎవరికి? అచ్చుకు పెట్టిందండి. ఓకే, అచ్చుకు అంటే అంతిమంలో కలిపాం. ఇప్పుడు ఉవంగులో వకారంలో ఆ కలిపాం కదా, అంతిమంలో ఉంది కదా, ఆ దానికి కృత్ అని పేరు పెట్టింది. కృత్ అని పేరు పెట్టా దాని కింద రాసుకుని ఇంకో సూత్రం వచ్చింది. కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ. ఇప్పుడు కృత్ అనేది అచ్ ప్రత్యయానికా అండి? అచ్చు ప్రత్యయానికి కృత్ అని పేరండి. అదే కృదత్తింగ్ అనే సూత్రం ఏమంటుంది? తింగు బిండు ప్రత్యయా కృత్ సంజ్ఞకా భవంతి. తింగ్ అంటే 18 ప్రత్యయాలు. ఆ 18 ప్రత్యయాలు లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ 18 ప్రత్యయాలను మొదలుపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు ఉన్నా కూడా ధాతు అధికారంలో అవన్నీ కృత్ ప్రత్యయాలే. అందుకే కృత్ ప్రత్యయాలన్నీ 3 అధ్యాయాలు ఉన్నాయి, తద్ధిత ప్రత్యయాలన్నీ 4 అధ్యాయాలు ఉన్నాయండి మనకు. అది తింగు కంటే భిన్నమైంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా అచ్చుకి కృత్ సంజ్ఞ. కృత్ అని పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? ఇది వచ్చింది కృత్ తద్ధిత సమాసాశ్చ. దానికోసం ఎవరు కృత్ పెడతారో ఈ సూత్రం రావడానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు ఇత్ అని పేరు పెట్టగానే తస్యలోప ఏ విధంగా సిద్ధంగా ఉంటుందో కృత్ అని నామకరణం పెట్టగానే ఈ కృత్ తద్దిత సమాస సిద్ధంగా ఉంటుంది. కృత్ అని పేరు పెట్టినా, తద్దిత అని పేరు పెట్టినా, సమాసం పేరు పెట్టినా ఈ సూత్రము రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఇత్ అని పేరు పెట్టగానే హలంత్యం తస్యలోప హలంత్యం అని చెప్పి ఉపదేశ అజన్యాసకిత్ అని తస్యలోప సిద్ధంగా ఉంటుందో అదే విధంగా ఇది కూడా సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కృత్ అని పేరు పెట్టినప్పుడు, లేదా తద్దిత అని పేరు పెట్టినప్పుడు, లేదా సమాసాన్ని పేరు పెట్టినప్పుడు. ఓకేనా? కృత్ అని పేరు పెట్టామంటే వచ్చిందన్నమాట. కృత్ తద్దిత సమాసాశ్చ రాయండి. కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృత్ ఉంది కాబట్టి అందుకే డైరెక్ట్ అదే రాస్తున్నాం. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతానికి కృత్ అంటే అచ్, అది అంతిమంలో ఉందా? ఎవరికి అంతిమంలో ఉంది? లో లూకి అంతిమంలో ఉంది కదా. లో లు ఉ లో లుకి అంతిమంలో ఉంది. అంటే ఆ మొత్తం ఎవరికి ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ఇది ప్రాతిపదిక పేరు పెట్టేసింది. ఈ కృత్ ప్రత్యయం అనేది ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి, అందుకే కృదంతస్య కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే దాన్ని కృదంతం అంటాము. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికి. ఇప్పుడు అచ్ప్రత్యయం అందుకే కృత్ అని పేరు పెట్టాము. అది ఏ దానికి అంతిమంలో ఉంది? మొత్తం లో లూకి అంతిమంలో ఉంది. అందుకే కృదంతస్య అని చెప్పాం. కృత్ ప్రత్యయానికి అంతిమంలో ఉంది కాబట్టి, కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి దానికి మొత్తాన్ని కృదంతం అని చెప్పాం. అలాంటి కృదంతానికి ఇది ప్రాతిపదికని పేరు పెట్టేసింది. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇప్పుడు లో లువ మొత్తానికి ప్రాతిపదికం పేరు పడిపోయింది. ఇప్పుడు మొదట ధాతు ఉండేది, ఇప్పుడు ఈ మొత్తానికి ప్రాతిపదిక ఉంటాయి. ఎందుకు అచ్ప్రత్యయం వచ్చి రాగానే అది మొత్తం ప్రాతిపదికం అయిపోయింది. ప్రాతిపదికం పేరు పెట్టుకుంటానే మళ్ళా ప్రాతిపదికం అధికారంలో కూడా ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే ప్రాతిపదికం అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రాతిపదిక ఉండాలన్నమాట. ప్రాతిపదిక పేరు పెట్టుకుంటే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ముందు ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టినాము. పెట్టుకున్న తర్వాత యా ప్రాతిపదికాత్ రాయండి. యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే సు ఔజస్ అం ఔట్సెస్ ఇవన్నీ రాసి ఇక్కడ నుంచి మొత్తం ప్రక్రియ పూర్వవత్. ఇతః అగ్రే సర్వాణి కార్యాన్ని పూర్వవత్ కృత్వా విసర్గః భవతి అనండి. సు ఔజస్ అం ఔట్సెస్ డాష్ డాష్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇతః పూర్వం, ఇతః అగ్రే, ఇతః ఇక్కడ నుంచి అగ్రే అంటే ముందు, పూర్వవత్. పూర్వవత్ అంటే బ్రాకెట్ బాగా సిద్ధివత్. బాగా సిద్ధి ఏ రకంగా విసర్గం చేసాం అట్లా బాగా సిద్ధివత్ సర్వాణి కార్యాన్ని కృత్వా, సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గః భవతి అనండి. విసర్గః భవతి అని కింద లో లువ ఇటు రూపం సిద్ధ్యతి. లో లువ అంటే ప్రక్రియ మొత్తం బాగా సిద్ధి విసర్గ రానే ప్రక్రియ అదే అండి అన్నిటికీ. కాబట్టి అది ఒకసారి మళ్ళీ రాయండి. ఇది ఒకసారి చెప్పరా అండి? భాగః సిద్ధివత్ బ్రాకెట్ బాగా సిద్ధివత్. బాగాలు విసర్గానికి ఏదైతే రాసామో అదే సిద్ధి ఇక్కడ కూడా. సర్వాణి కార్యాన్ని కృత్వా, సర్వాణి సర్వాణి కార్యం పూర్వవత్. పూర్వవత్ అంటే బాగా సిద్ధివత్ కృత్వా విసర్గః భవతి. ఇంకా పూర్వవత్ అంటే ముందు బాగా సిద్ధిలో ఏ రకంగా అయితే విసర్గ రావడానికి ప్రక్రియ చూపించావో అలాగా. ఓన్లీ విసర్గం మాత్రమే. విసర్గానికి ప్రక్రియ ఏదైతే ఉందో యా ప్రాతిపదికాంచి ప్రక్రియ మొత్తం అదంతా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఇది ప్రక్రియ అండి. ఈ రకంగా లో లువహ అనే రూపం సిద్ధిస్తుంది మనకు. అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా? చాలా మంది పోపు కూడా రాసి పంపించారు చెప్పకుండా కూడా. చాలా సంతోషం అండి. సేమ్ అదే విధంగా రాశారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏం కావు, పెద్ద తప్పులేం కావు. చాలా సంతోషం. పోపు సేమ్ ఇదే విధంగా అండి. ఏమైనా లూయిస్తాను పుయ్యి పెట్టాం అంతే. అక్కడ కోసే అర్థంలో పుయ్యి పవన్ అంటే ఒడగొట్టే అర్థంలో ఒడగొడుతున్నాడు, మళ్ళీ మళ్ళీ ఒడగొడుతున్నాడు. ఒడగొట్టే అర్థంలో పుయ్యి పవన్ దాంతో పో పువహ అంటాం. మాటి మాటికి ఒడగొట్టేవాడిని ఏమంటాము? పో పువహ. అర్థమైందా? కేవలం మనకి ఒక్కటి కూడా మార్చాల్సిన అవసరం లేదు. లూయిస్తాన్లో పువ్వు పెట్టడం అంతే. లూ ఉన్న చోటల్లా పువ్వు పెడితే మొత్తం అదే రూపం. దీంట్లో ఒక్క రూపం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అర్థం లేదు. ఇక్కడ అక్కడ లో లువహ అంటే ఇక్కడ పో పువహ అంటున్నాం. అదే అర్థం మారిపోయింది.
రూపసిద్ధి సేమ్ టు సేమ్, ఒక అక్షరం మార్చనీకి లేదు. అర్థం ఏమిటండి? పో పువ వడగొట్టడం, వడగొట్టడం అంటే నీళ్లు వడగొడుతుంటాం, ఆ, కాఫీ వడ- టీ వడగొట్టడం, ఏదైనా ఆ, విత్తనాలు గింజలు ఉంటాయి కదా, వడ్లు చెల్లితోటి మనం చేస్తూ ఉంటాం కదా, ధాన్యాన్ని జల్లెడ. జల్లెడ లాంటి ఓకేనండి. వేరు చేస్తాం కదా, రాళ్ళకు రాళ్ళు, ధాన్యానికి ధాన్యం, అక్కడ వడగొట్టడం లాంటిదే కదా. అవునండి. అలాంటి అర్థం అండి. ఓకే అండి, ఈ రకంగా అంటే రూపసిద్ధిలో ఒక సందేహం ఉంది, అడగచ్చండి? అడగండి. ఇది లు యంగ్ అనే చోట ధాతో రేఖాచ హలాదేహే క్రియా సమావిహారే యంగ్ అన్న చోట ఆ లు యంగ్ వచ్చింది. దాని తర్వాత యంగ్ ఇత్యస్య అనుబంధ లోపః అన్నారు. ఇందులో యంగ్ ప్రత్యయే అంతిమ నకారస్య లోపః భవతి. సంధ్య అయితే లోపల అంతిమ ఆ, గకార సంధ్య భవతి. ఇత్తని సంధ్య పెట్టిన తర్వాత తస్య లోప వచ్చి అప్పుడు ముందు ఇత్తని సరే. పెట్టి తర్వాత తస్య లోప వచ్చేసి దీని తర్వాత యకారంలో ఉన్న అకారం కూడా పోతుందండి? అజననాసిక ఇత్తుతోటి పోతుందా? పోదండి. మరి పోనప్పుడు ఇది ఆ. హల్లు కాకుండా వర్ణమే కదా, యకారము లు యా అవుతుందా? లూయి కాదు. లూయి కాదు, యా పూర్తిగా ఉంది. ఆ, యాలో ఉండే అకారం ఒకటి పక్క తీసాం. అదే అంటే మరి అజనునాసిక ఇత్ వచ్చి అది ఇత్సంఖ్య వచ్చిందా దానికి? ఎందుకు రా అంటే ఉపదేశ జన్య మహర్షి పాణి దిన్ని దానిపై అర్థిస్తాక బింది పెట్టలేదు. ఉపదేశ పెట్టలేదండి. ఉపదేశ అజనాసిక ఇత్ అనేది అంటే వచ్చినప్పుడల్లా దానిపైన అర్థిస్తాక బింది ఉంటుంది, దానికి మాత్రమే లోపం. యకారం పైన అర్థిస్తాక బింది పెట్టలేదు మహర్షి పాణిని, అందుకే ఈ సూత్రం రాదు. ఓన్లీ గకారం మాత్రం విత్ సంధ్యకు వర్ణం అవుతుంది. ఓకేనా? మరైతే ఇందులో ఈ యకారం అట్లాగే నిలిచి ఉంటుందండి? యకారం అట్లే ఉంటుందండి. యకారంలో అకారం అట్లాగే ఉన్నది. ఉందండి. అదే అందుకే రెండో వచ్చు అని చెప్పి పక్కన పెట్టుకున్నామండి. దానికంటే ముందు భాగం అంతా ఒకటో వచ్చి కింద తీసుకోవచ్చు అని చెప్పాం కదా. లూలో ఉండే భాగాన్ని మాత్రం మనం ఒకటో వచ్చి కింద తీసుకుంటే రెండో వచ్చి కనిపించేంత వరకు ముందు భాగం అంతా ఒకటో వచ్చి కింద చెప్పుకొని లూ అని 2 భాగాలు చేసుకున్నాం. అని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. సో ఈ ఆ అనేది యకారంలోని ఆకారమే ఇది. యకారం నుండి అకారమే. తర్వాత కలిసిపోయింది, లోలుయ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఒకసారి మొత్తం కిందకు వచ్చిన లోపం చేసాం. యా పూర్తిగా వెళ్ళిపోయింది. ఎంగు వచ్చి ఒకసారి మళ్ళీ మొత్తం తీసేసాం, ఎంగునే తీసేసాం. తర్వాత ఎంగు తీసేసిన తర్వాత కూడా మళ్ళీ అచ్చు ప్రతిని తెచ్చుకున్నాం, వేరే ప్రతిని తెచ్చుకున్నాం. అలా అప్పుడు అచ్చు తెచ్చుకున్నాం ప్రత్యయం. అది నందిగ్రాహి పచాదిగ్యో తీసుకొచ్చాం. నాకు అంతకుముందు ఈ ఆకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. సో యకారంలోని ఆకారం విడిగా పెట్టాం. విడిగా పెట్టి మనం కలిపి గుణం చేసిన తర్వాత అభ్యాసం లుగా పూర్తి కలిపేశాం. సో అది లుయ కలిపేశాము. లుయ వచ్చిన తర్వాత మళ్ళీ అచ్చు పెట్టి తీసుకొచ్చిన తర్వాత నందిగ్రహితో అచ్చు వచ్చిన తర్వాత మళ్ళీ యంగ మొత్తం వెళ్ళిపోయింది, 50 మొత్తం పూర్తిగా వెళ్ళిపోయింది. లుయ అనేది యా పూర్తి వెళ్ళిపోయింది. తర్వాత లు మాత్రం మిగిలిపోయింది. తర్వాత మనం లోలుకి ప్రక్రియ ఏదైతే చెప్పామో అదంతా ఊహంగా తెచ్చుకొని లోలువా తయారు చేసుకున్నాం. ఓకేనా? అలాగే పూంగు పవన్య ధాతు తోటి పువహ అని చెప్పండి. అంటే మళ్ళీ వడగొట్టే ఏదైనా ఏదైనా కావచ్చు. అది ఒక నీళ్లు కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ధాన్యం కావచ్చు, అట్లా వడగొట్టే అర్థంలో అట్ని పువహ అంటాం. అతను సేమ్ టు సేమ్ ఇలాగే రాయండి. లూయి ధాతు పుయి ధాతు లూకి పూకి తేడా అంతే, అర్థంలో తేడా, రూపంలో కొంచెం కూడా తేడా లేదు. అందుకే అది మొత్తం ఉన్నట్టుగా రాసేయండి. మీకు గ్రూప్ లో కూడా రాసి పంపించండి. గ్రూప్ లో రాసి పెట్టాను, అది చూసి రాయండి. మీకు అంటే ఆల్రెడీ ముందు రాయించాను కూడా, ఇంకెవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే అది చూసుకోండి. అస్తు ఇప్పుడు రెండో రూపం రాసుకోండి. కొంచెం తేడా ఉంది దీంట్లో, ఆ తేడా ఏదో చూపిస్తాను. రాసుకోండి. రెండో సిద్ధి రాసుకోండి. మరీ మృజహ మరీ మృజ అంటే రాసుకుని దాని పక్కన బ్రాకెట్ లో మాటికి పరిశోధన చేసేవాడు. పరిశోధకు ఒకసారి
ప్రయోగం చేస్తా అంటే మాటికి మళ్ళీ 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 ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఒకసారి చేసి వాళ్ళ ఆడికి సంతోషపడదు. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. పునః పునః ప్రయోగం కురువంతి. అందుకే మళ్ళీ మళ్ళీ ప్రయోగం చేసేవాడు లేదా శోధించేవాడు, పరిశోధించేవాడు అండి. మళ్ళీ మళ్ళీ పరిశోధించేవాడిని మరీ మృజహ అంటాం. మళ్ళీ మళ్ళీ పరిశోధించేవాడిని ఏమంటాం? మరీ మృజహ. అంటే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ పరిశీలించేవాడు కదండి. శుద్ధి చేసేవాడండి. ఒక నిమిషం క్షమ్యతాం. మృజు శుద్ధం అండి. శుద్ధ భారవ శోధన కలిగినవాడు అంటే పరిశోధన కాదు, శుద్ధి చేసేవాడు. మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసేవాడు. ఒకసారి మనం ఏమైనా వస్తువుని శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకేమైనా ఏమైనా అశుద్ధం ఉందని చెప్పి దాన్ని చూస్తూ ఉంటాం అంట. ఇప్పుడు ఏదైనా మనం గ్రంథం తయారు ప్రూఫ్ చూస్తుంటాం అంట. టైపింగ్ ఏమైనా తప్పులు ఉన్నాయి, ఒకసారి మొత్తం చూసాం, మళ్ళీ ఏమైనా తప్పులు మళ్ళీ వస్తాం, ఏదో తప్పులు దొరుకుతుంది అయిపోయి అది మళ్ళీ తప్పులు చూస్తాం అంట. మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసేవాడు. ఒకసారి శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసేవాడిని మరీ మృజహ అంటాం. శోధన పరిశోధన కాదండి, క్షమ్యతం. ఇది శుద్ధి. మృజు శుద్ధం, శుద్ధి అర్థంలో అంటే మాటి మాటికి శుద్ధి చేసేవాడు. మాటి మాటికి శుద్ధి చేసేవాడు. శుద్ధి మనం చూస్తుంటే కదా, కొంతమంది చాలా మంది ఎక్కువ వస్త్ర శుద్ధి కానీ, శరీరం యొక్క శుద్ధి కానీ, ఇంటి శుద్ధి కానీ అట్లా రకరకాల ఎక్కువ శుద్ధి చేసుకుంటూ ఉంటారన్నమాట. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెప్పించేసేవాడు. ఇక శుద్ధి విషయంలో, విషయం అంటే ఏ విషయం? శుద్ధి విషయంలో మాత్రమే. ఓకేనా? ఆ శుద్ధి ఏదైనా కావచ్చు. వస్త్ర శుద్ధివా లేదా శారీరక శుద్ధివా, ఇంటి శుద్ధివా, ఏదైనా పుస్తక శుద్ధివా, లేదా దోషాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అలాగా. అస్తు. మరీ మృజహ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసేవాడు. ఓకేనా? వాటిని మరీ మృజహ అంటాం. ఇది ఎలా తయారైంది? ఇందులో ఏ ధాతుతో ఇది మరీ మృజ రూపం తయారవుతుంది? రాసుకోండి. దీంట్లో మృజుష్ శుద్ధౌ ధాతు అండి. మృజుష్ శుద్ధౌ, మృజుష్ శుద్ధౌ. మృజుష్ అనే ధాతు, శుద్ధం అనేది శుద్ధి అర్థంలో ఇది మీనింగ్ అండి. శుద్ధి అర్థంలో ఈ ధాతు ఏ అర్థంలో ఉందంటే శుద్ధి అర్థంలో ఉందంట. సరే, దానికి ఎదురుగా వచ్చి రాసుకుని భూవాదయో ధాతవ అనేనా ధాతు సంజ్ఞ. డైరెక్ట్ రాసేయండి. అనేనా ధాతు సంజ్ఞ. మళ్ళీ కింద హలంత్యం, హలంత్యం అనేనా धातो अंतिम शकारस्य इति संज्ञा. अनेन धातोः अंतिम शकारस्य इति संज्ञा. मళ్ళీ దాని కింద రాయండి. ఉపదేశే అజనునాసిక ఇత్. క్షమత మహోదయ, కొంచెం నెమ్మదిగా చెప్తాను. ఓకే అండి. ఇది పూర్తిగా రాయాల్సిన అవసరం లేదు కదా, నాకు షార్ట్ కట్ చెప్తున్నా అంట. మంది వెండి సూత్రాలు వచ్చాయి కాబట్టి ఏం చెప్పాను? ముందు భూవాదయో ధాతవ అనేన సూత్రనే ధాతు సంజ్ఞ అని పేరు పెట్టాం. అనేన ధాతు సంజ్ఞ భవతి. నెక్స్ట్ హలంత్యం. అనేన ధాతోః అంతిమ షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ధాతోః, ధాతులో అంతిమ ఏంటి? షకారం. మృజుష్లో షకారం కదా, షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. మళ్ళీ కింద ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. అనేన సూత్రేణ, అనేన అంటే అనేన సూత్రేణ తాత్పర్యం. అనేన ధాతో, ధాతౌ, ధాతౌ అంటే ధాతువులో, ధాతౌ ఊకారస్య ఇత్ సంజ్ఞ. ధాతౌ ఊక అంటే మృజూస్లో ఉండే, మృజూస్లో జూస్లో ఊ ఉంది కదా, జకారంలో ఊ ఉంది కదా, దానికి ధాతౌ ఊకారస్య, ఊకారస్య ఇత్ సంజ్ఞ. ఊకారస్య ఇత్ సంజ్ఞ. ఓకే, మృజూస్లో ఉండే ఊకారానికి తనిపి పెట్టింది. తర్వాత తస్య లోపః, తస్య లోప అనేనా ఇత్ సంజ్ఞకయోః లోప. రెండు ఉన్నాయి కదా, ఒకటి షకారము, ఒకటి
మృజూష్లో ఉండే జూలో ఉండే ఊకారం దీర్ఘ ఊకారం. అందుకే అనేన ఇత్ సంజ్ఞకయో లోపః భవతః, ఇత్ సంజ్ఞకయో లోపః భవతః. తర్వాత అదర్శనం లోపః, అనేన అదర్శనయో లోప సంజ్ఞ భవతః, అదర్శనయో లోప సంజ్ఞ భవతః. అన్నిట్లకు అదర్శనం కనిపించకుండా చేయాలి. కనిపించకుండా చేస్తే ఏం వెళ్తుంది? ఇప్పుడు ఏం వెళ్తుంది? మృజ్జు మిగులుతుంది. ఏం వెళ్తుంది? మృజ్జు. మృజ్జు మిగిలింది మనకు. ఇక్కడ మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రక్రియ అదే వస్తుంది. ఇది ధాతో రేకాచో హలాదేహి సమభిహారే యంగ్ రాయండి. మృజ్జు మిగిలింది కదా, వచ్చిన తర్వాత ప్రక్రియ సేమ్ టు సేమ్ అదే ఉంటుంది. దానికి ఎదురుగా మృజ్జుకి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసేవాడు కదా, కాబట్టి ఇదే వచ్చింది, సూత్రం వచ్చింది అన్నమాట. మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసే అర్థంలో ఎప్పుడు చెప్పుకునే ఇదే సూత్రం వచ్చి యంగ్ తీసుకొస్తుందండి. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. అనేన సూత్రేణ ధాతో రేకాచః హలాదేహి క్రియా సమభిహారే అర్థే. అది రాయించాను. క్రియా సమభిహార అనే చోట అర్థే శబ్దం యాడ్ చేశాను. క్రియా సమభిహారే అర్థే యంగ్ భవతి. క్రియా సమభిహారే అర్థే కిం భవతి? యంగ్ భవతి. యంగ్ భవతి. యంగ్ ఇతి కిం? యంగ్ ఇతి కిం? ప్రత్యయః. యంగ్ ఇతి కిం రాసుకోండి. ప్రత్యయ కొటేషన్ సూత్రం. ప్రత్యయః అనేన యంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా. అనేన యంగ్ ఇత్యస్య కిం? ప్రత్యయ సంజ్ఞా. ప్రత్యయ సంజ్ఞా భవతి. పునః ప్రత్యయ కుత్ర భవతి రాయండి. ప్రత్యయ కుత్ర భవతి? ప్రత్యయ కుత్ర భవతి? దానికి సమానంగా పరశ్చ. పరశ్చ పరశ్చ అనేన అనేన ప్రత్యయ ధాతోః పరే భవతి. అనేన అంటే అనే సూత్రం. ప్రత్యయం ఏ ప్రత్యయం పైన యంగికి ప్రత్యయం పెట్టాం కదా, ఆ ప్రత్యయం. ప్రత్యయ ధాతోః పరే భవతి. ప్రత్యయ కుత్ర భవతి? ధాతోః పరే భవతి. ఇక్కడ ఎవరో ఒకటి సిద్ధి రాసి పంపించారండి. ఇక్కడ రాసేటప్పుడు పరే ధాతోః అని చెప్పి కొంచెం వెనక ముందు రాసే శబ్దాన్ని ఎలా రాశారంటే, అనేన సూత్రేణ ప్రత్యయ ధాతోః పరే భవతి అని చెప్పాను. నేను చెప్పాను ప్రత్యయం ధాతుకి పక్కనే వస్తుంది చెప్పాను. అక్కడ మీరు పరే ధాతోః భవతి, పరే ధాతోః భవతి పరే శబ్దం ముందు పెట్టేదన్నమాట. ముందేం పెట్టి ప్రత్యయ శబ్దం పెట్టుకోవాలి. ప్రత్యయం ధాతుకి పక్కనే వస్తుంది చెప్పి. అందుకే అనేన సూత్రం దాన్ని సరి చేసుకుని ఒకసారి చూసుకుంటే మీకే తెలుస్తుంది. వారి పేరు నాకు తెలియదండి, నేను చెప్పాను వాళ్ళకు, మెసేజ్ చేసినట్టున్నాను. ఎలా వస్తుంది దీనికి? అనేన సూత్రేణ ప్రత్యయ. ఏ ప్రత్యయం? యంగికి ప్రత్యయం పేరు పెట్టాను కదా, ఆ ప్రత్యయం. అనేన సూత్రేణ ప్రత్యయ ధాతోః పరే భవతి. ధాతోః పరే భవతి. అనే సూత్రేణ ప్రత్యయ. మీరు ప్రత్యయం పక్కన పెట్టారు, ధాతుని ముందు తీసుకొచ్చి పెట్టారు. కానీ ముందు ప్రత్యయం ముందు పెట్టుకోవాలి. ప్రత్యయ ధాతోః పరే భవతి. ప్రత్యయం ధాతుకి పక్కనే వస్తుంది. ప్రత్యయ ధాతోః పరే భవతి అని సరి చేసుకోండి అక్కడ. ఓకే, ధాతో పరే భవతి. సో ధాతుకి పరే అంటే పక్కన చేసుకోలేదు, చేయండి. మళ్ళా ఏమొస్తుంది? ముందు అక్కడ మనకు మృజు ధాతు మిగిలింది కదా మనకు. అక్కడ అనుబంధ లోపం చేస్తే మిగిలింది మనకు ధాతుకి
మృజ్జు యంగ్ మృజ్జు మృజ్జు మిగిలింది, మృజ్జు యంగ్. ఓకే, ఇప్పుడు ధాతు పక్కన మృజ్జు యా వస్తుంది అన్నమాట. సారీ, మృజ్జు యంగ్, మృజ్జు యంగ్. అక్కడ మనం తస్య లోప ఆదర్శ లోపం చేసిన తర్వాత ఏం మిగిలిన ధాతు మనకు మృజ్జు మిగిలిన ఆట. అంటే షకారం పోయింది, ఉకారం పోయింది, మృజ్జు మిగిలింది. దాని పక్కన ఇప్పుడు యంగ్ తీసుకొచ్చాం. ఓకే, మృజ్జు యంగ్. దీనికి ఎదురుగా రాసుకోండి మళ్ళా. యంగ్ ఇత్యస్య అనుబంధ లోప. యంగ్ ఇత్యస్య యంగ్ ప్రత్యయస్య అనుబంధ లోప రాయండి. యంగ్ ప్రత్యేక ఇప్పుడైతే యంగ్ ప్రత్యయస్య అనుబంధ లోప. అనుబంధ లోపం ఏమవుతుందండి? హలంత్యం అనే సూత్రం రాసుకుని కింద కాలం. హలంత్యం అనేన యంగ్ ప్రత్యయే అంతిమ గకారసి ఇతి సంజ్ఞ. యంగ్ ప్రత్యయే అంతిమం గకారసి ఇతి సంజ్ఞ. బ్రాకెట్ పెట్టుకోండి. చూడు, ఏదో అనుబంధ లోపం చేసినామంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ కూడా చూపిస్తున్నాం అంతే. ఒక ఇది రాస్తున్నామంటే మరి అనుబంధ లోపం రాయకూడదు. ఇవి రాయనప్పుడు డైరెక్ట్ గా రాష్ట్రం కోసం అనుబంధ లోపం చెప్పి డైరెక్ట్ రాసేస్తాం. కాబట్టి మనం ప్రాక్టీస్ మనసులో కూర్చుంటుంది చెప్పి బ్రాకెట్ రాయిస్తున్నాం. మళ్ళీ అలంత్యం అనేన యంగ్ ప్రత్యయ అంతిమ గకారస్య ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ భవతి. పునః తస్య లోప అదర్శన లోప. ఇత్తని పెట్టగా తస్య లోపం వచ్చేస్తుందా? తస్య లోప అదర్శనం లోప. తస్య లోప అదర్శన లోప. చేయండి, అదర్శనం చేయండి. చేస్తే ఏమైంది? మృజ్జు యా. ఓకేనా? మృజ్జు యా. పైన ఉండేది ఎప్పుడు వస్తున్నాను, మళ్ళీ కొత్తగా మారలేదు ఇక్కడ. అదే ప్రక్రియ పైన చేసిన ప్రక్రియ మళ్ళీ చూపిస్తున్నాను. మృజ్జు యా వచ్చింది. యా రాగానే ఏమొస్తుంది? మళ్ళీ సన్యంగోహో రాయండి. సన్యంగోహో, సన్యంగోహో. మృజ్జు యా ఉందండి ఇప్పుడు. మృజ్జు యా, మృజ్జు యా. దానికి ఎదురుగా ఏం రాస్తుంది? బాణం గురించి ఇచ్చేసి సన్యంగోహో, సన్యంగోహో, సన్యంగోహో. ఇదేమంటుంది? పైన రాసింది ఇక్కడ రాస్తున్నాం అండి. మీకు గ్రూపులు పెట్టి అదే రాసుకోండి, కావాలంటే రాసుకోండి. అనేన సూత్రేనా. ఇది సన్న యంగా, సన్నంతవా యంగంతవా? యంగ్ కదా. మృజ్జు యంగ్ అంతిమంలో ఉంది. ఏదానికి? మృజ్జుకి అంతిమంలో ఉంది, అందుకే యంగంతం అంటున్నాం. సన్న అంతిమంలో అంటే సన్నంతం అంటాం. యంగ్ అంతిమంలో అంటే యంగంతం అంటాం. అచ్చంతిమంలో అంటే అచంతం అంటాం. అలా ఏది అంతిమంలో దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. ఇక్కడ యంగ్ అంటే యంగంతం. అనేన సూత్రే యంగంతస్య, యంగంతస్య యంగంతమే కదా ఇది. యంగంతం ఉంది. యంగంతస్య ధాతు. ఒక్క నిమిషం అండి, దానికంటే ముందు మనము ధాతుని పేరు పెట్టుకోవాలి. క్షమ్యతాం. ఏ దాంతో? సనాద్యంత ధాతవ. సనాద్యంత, క్షమ్యతాం అండి, కొంచెం ఇంటికి వచ్చేసేయండి. సనాద్యంత ధాతవ రాయండి. అది తీసేసి ముందు ధాతుని పేరు పెట్టుకోవాలి కదా. మృజ్జు యా. మృజ్జు ధాతు యా యంగ్ అని ప్రత్యయం. అందులో కలిపి ఒక ధాతుని మళ్ళీ కొత్త పేరు పెడుతున్నాం. సనాద్యంత ధాతవ రాయండి. సనాద్యంత ధాతవ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ మృజ్జు యా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. మృజ్జు యా ఉంది కదా. మృజ్జు యా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. మొత్తానికి మృజ్జుకి యాకి, మృజ్జు ధాతుకి యా యంగ్ ప్రత్యయానికి రెండింటికి కలిపి ఒక ధాతుని పేరు పెట్టింది మళ్ళీ కొత్తగా. మృజ్జు ఇత్యస్య, మృజ్జు యా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అక్కడ వేరే విధంగా చెప్పండి, మొత్తం చూపించి ఇక్కడ డైరెక్ట్ చూపించేస్తున్నాం. స్టార్టింగ్ లో ఇంకో రకం రాపించింది, ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నాడు ఏ దానికి పెట్టామని చెప్పి. అక్కడేనో స్నాద్యంత సముదాయ ధాతు సంజ్ఞకా భవంతి అంటే సన్ నుండి మొదలుకొని లాస్ట్ ఇక్కడి వరకు ఏవైతే మధ్యలో ప్రత్యయాలు ఉన్న వాటికి ధాతు సంజ్ఞ అని పేరు పెట్టాం. ఇక్కడ డైరెక్ట్ రాపిస్తున్నాను. ఏం రాపించాను? మృజ్జు యా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి అంటే మృజ్జు యాకి ధాతుని పేరు పెట్టుకున్నా అని చెప్తున్నాను డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు రాయండి. దాని పేరు పెట్టుకున్న తర్వాత మృజ్జు యా ధాతు అయిపోయింది. ధాతు అయిపోయిన తర్వాత ఈ సూత్రం వస్తుంది. సన్యంగోహో, సన్యంగోహో, సన్యంగోహో రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ యంగంతస్య, యంగంతస్య యంగ్ ఉంది కదా. యంగంతస్య ధాతోరవయవస్య. ధాతు ఎవరు?
మృజ్జియ అనే ధాతు అండి ఇది, విడివిడి కాదు, ఇప్పుడు ఒకటే పదం ఇది, ఇదంతా ధాతు. మృజ్జియ అనేది ధాతు, ఇది మృజ్జియ అనేది ధాతు. ఇదేమంటుంది? ధాతోరవయవస్య, ధాతోరవయవస్య, ధాతు యొక్క అవయవానికి, ధాతోరవయవస్య ప్రథమస్య ఏకాచః, ప్రథమస్య ఏకాచః, ప్రథమస్య ఏకాచ ద్వే భవతః. ధాతులో ఒక అవయవానికి, ఏ అవయవానికి? ప్రథమ ఏకాచ అవయవానికి ద్వే భవతః, ప్రథమస్య ఏకాచ ద్వే భవతః. అర్థమైందా? యంగంతస్య ధాతోర్ అవయవస్య, ఆ యంగంతం ఉంది, అది మొత్తం ఆ ధాతు, ఆ ధాతుర్ అవయవస్య ఒక అవయవానికి, అవయవస్య ప్రథమస్య ఏకాచ, అవయవంలో ఏ ఉండాలంట? ప్రథమ ఏకాచ ఉండాలంట. ప్రథమస్య ఏకాచ ద్వే భవతః, ప్రథమ ఏకాచ ద్వే చేయాలంట. ప్రథమ మృజ్యాలు ప్రథమ ఏకాచ ఏంటి? ఎక్కడ ఉందని ఇక్కడ? మృజ్యాలు ప్రథమ ఏకాచ ఎక్కడ ఉంది? కదా. మృజ్జు పక్కన యా, అంటే రెండో అచ్చు కనిపించకంటే ముందు, ఇప్పుడు యాలో ఆ ఉంది, యాలో ఆ అని రెండో అచ్చు అయిపోతుంది. మొట్టమొదటి అచ్చు మృజ్జులో ఉండే రూ అచ్చు, తర్వాత రెండో అచ్చు కంటే యాలో ఉండే అకారం, అచ్చులు మాత్రం లెక్క పెట్టుకుంటున్నాం ఇక్కడ. దాని హల్లుల గురించి మాట్లాడలేదు. ఎక్కడైతే రెండో వచ్చిందో అది రెండో అచ్చు అంటాం. మృజ్జులో ఉండే మొట్టమొదటి అచ్చు, రెండో అచ్చు ఎక్కడ ఉంది? యాలో ఉండే అది రెండో అచ్చు అయిపోతుంది. అంటే రెండో అచ్చు ఎక్కడైతే ఉంది దానికంటే ముందు భాగం అంతా ఒకటో అచ్చు కింద తీసుకొని దాన్ని దొడ్డు చేసుకోవాలి, దాన్ని దుట్టం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఏమవుతుంది? మృజ్ ఏమవుతుంది? మృజ్ యావడ పెట్టుకోండి. మృజ్ ఆ అర్థమైందా? అంటే యాలో ఉండే ఆ రెండో వచ్చి పక్క తీసి పెట్టామని, రెండు దుట్టం చేసుకునే ప్రథమస్య ఏకాచ, ప్రథమ ఏకాచ దుట్టం చేసుకోని చెప్పావు. ఇదంతా వెంటనే మనం కూడా అటాచ్మెంట్ గా ఉన్నాయి, అది తీసుకున్నాం, అచ్చుతోటి అటాచ్మెంట్ గా ఉన్నాయి కాబట్టి. మృజ్య జాహలంతం యాహలంతం, మృజ్య ఆ. ఓకే, రెండు చేసుకున్నారా? మృజ్య ఆ. దానికి ఎదురుగా మళ్ళా పూర్వోభ్యాస, ఇదేముంటుంది? రాసుకోండి. అనేన సుట్రైనా అది వచ్చి రెండు చేసుకోని చెప్పి రెండు చేసాం మనము. ఇది వచ్చేముంటుంది మళ్ళా? ఎత్ర ద్వే విహితః అనేన సూత్రేణ, ఎత్ర ద్వే విహితః తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఎత్ర ద్వే విహితః తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. పూర్వస్య ముందు దానికి అభ్యాసం పెట్టేసాను. మృజ్య దీంట్లో మొట్టమొదటి మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టింది అంతే. ద్వే విహితః తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఓకే, అభ్యాసం పేరు పెట్టి కానీ మన కింద ఇంకా గోసూత్రం వచ్చింది. ఏమొచ్చింది రాసుకో? హలాది శేష. ఏంటండి? హలాది శేష. ఆచార్య దాని ముందు అంగాధికారంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే హలాది శేష అంగాధికారంలో ఉందా? అవసరం లేదు దానికి. ఆచార్య అది కూడా అంగాధికారంలోనే ఉంది ఆచార్య. 7:4:60 ఆచార్య. జీ ఓకే అండి. అంటే అంగాది పెట్టుకుందామంటే పెట్టుకుందాం, రాసుకోండి. అంటే ఒక నిమిషం అండి, ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం అంటే ఒక నిమిషం ఉండండి. హలాది శేష అనే అంగం మన గురించి అడగదండి. ఇది అంగాధికారంలో ఉంది. ఇది అంగాధికారంలో ఇప్పుడు ఆధాతుకు ఆధాతుకు వచ్చింది. ఇదేమంటుంది? అంగానికి పని చేస్తున్నాడు. అంగాధికారం అంటే అంగంలో పని చేయాలి. హలాది శేష అంగంలో అంగాన్ని పేరు అవసరం లేదు. ఇంకా అర్థమైందా? ఏమంటుంది? అభ్యాసంలో ఉండేదానికి హల్లుకు మాత్రం లోపం చేస్తా ఉంటుంది, అంగానికి లోపం చేస్తా అని చెప్పాను. అందుకే ఇక్కడ పెట్టుకోనమాట. అంగం అని పేరు చెప్పుకొని ఎక్కడైతే పని చేసుకుంటామో అక్కడ మాత్రం అంగాన్ని పేరు పెట్టుకోవాలి. ఇక్కడ అంగాన్ని పేరు పెట్టుకో, అంగాధికారంలో ఉంది కరెక్టే, కానీ అంగం నిమిత్తం పేరు పెట్టుకుని పని చేసుకోవడం లేదు. అంటే అంగంలో పని చేసుకో, అంటే ఎక్కడైతే అంగాన్ని పేరు పెట్టా అంగంలో పని చేసుకోవడం లేదు. అస్తు, ఉత్తమమైన ప్రశ్న కాదు, సంతోషం అండి. హలాది శేష
హలాది హలాది శేష రాసుకో. అనేన సూత్రేణ జీ వాళ్ళు అడిగిన ప్రశ్న అర్థమైనా మీకు? అంగాధికారం ఉంది కదా అని చెప్పి మనం ఏ సూత్రం వచ్చినా అంగాధికారం వెళ్ళేవాళ్ళం కదా, అందుకే ఆయన డౌట్ వచ్చింది, ఆ రకంగా అడిగింది. కానీ మనకి ఇది అంగంతో డైరెక్ట్ గా పని లేదండి, ఇది అభ్యాసంలో పనిచేస్తుంది, అంగంలో పని చేయడం లేదు. కాబట్టి మనం తెచ్చుకోండి, ఇప్పుడు ఆ తర్వాత పెట్టుకుందాం. ఓకే అండి. అనేన సూత్రేణ అభ్యాసే, ఇది అభ్యాసం, అభ్యాస సప్తమి భక్తి ఏకొచ్చినామండి. అభ్యాసే ఆది హల్ శిష్యతే, అభ్యాసే ఆది హల్ శిష్యతే అర్థాత్ అనాదిర్ హల్ లుప్యతే, అనాది హల్ లుప్యతే, అనాదిర్ హల్ లుప్యతే. నిన్న కల్పన గారు అడిగారు, లుప్యతేకి మహోదయ లోపహకి తేడా ఏంటి, రెండు ఒకటేనా, మళ్ళీ విడివిడిగా ఎందుకు? లుప్యతని ఇక్కడ క్రియాపదంగా పెట్టాము, లోపహ అనేది అక్కడ విభక్తిలో పెట్టాము, లోపహ భవతి అంటాం. అక్కడ ఇక్కడ లుప్యత డైరెక్ట్ చెప్పేశాం, అక్కడ లోపహ పదం తీసుకున్నాం, పక్కన భవతి పదాన్ని పక్కన పెట్టాం. తాత్పర్యం అది, ఇక్కడ డైరెక్ట్ లుప్యత అని చెప్పి ఆత్మపది డైరెక్ట్ రూపం రాసేసాను, అదే తాత్పర్యాన్ని లుప్యతని క్రియాపదంలో పెట్టాం. అర్థం రెండింటికి ఒకటే, అక్కడ లోపహ భవతి అంటున్నాము, లోప అని ప్రథమ భక్తులు పెట్టుకున్నాము, లుప్యతని డైరెక్ట్ క్రియాపదంలో రాశాం, అది దీనికి తేడా అండి. కానీ అర్థంలో అదే, లోపం చేయడం, దీనికైనా తాత్పర్యమే, దానికైనా తాత్పర్యం అదే. జీ ఓకే అండి. సో ఇదేమంటుంది, ఆది హల్లు శిష్యతే అంట, అర్థాత్ అనాది హల్లు లుప్యతే, అంటే ఏదైతే ఆదిలో లేదో అది లోపం చేసేది. ఇక్కడ చూడండి మనకేంటి, మృజ్య యా ఇదే ఉంది. దీంట్లో అభ్యాసం చూసుకుందాం, అభ్యాసంలో ఏముందండి, ఆది హల్లు మా, మకాలం నుండి జకాలం, మొట్టమొదటి అక్షరం మా, అది ఒకటి మిగిల్చుకుని మిగిలిన ఏ హల్లుని మొత్తం తీసేసాయి, అప్పుడు ఏమేమి వెళ్ళిపోతాయి, జకాలం వెళ్ళిపోతుంది, ఆ జకాలం పక్కన యా ఉంది కదా, యకాలం వెళ్ళిపోతుంది, రెండు వెళ్ళిపోయా, జా కూడా హల్లే కదా, ఒక ఆది హల్లు మాత్రం పెట్టుకొని చెప్పింది. అంటే మృజ్జులో ఉండే మాలో మా అదొకటి పెట్టుకుంటాము, అచ్చు గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి అచ్చు ఎలా ఉంది అలాగే ఉంటుంది. మృలో పక్కన జా వెళ్ళిపోయింది హల్లు కాబట్టి, పక్కన జా పక్కన యా ఉంది కదా, యా హలంతం అది కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది, మృ మిగిలింది, మృజ్య ఆ, మృజ్య ఆ. ఇప్పుడు కావాలంటే అకారాన్ని పక్కన తీసాం కదా, యాద కలిపేసుకోండి, మృజ్య యా, మృజ్య యా, ఓకేనా? అంటే యాద కలిపేసి ఇబ్బంది లేదు. అంటే మృజ్యా అయిందా అండి? మృజ్య అంటే యా, అంటే యకాల హలంతమే కదా ఆల్రెడీ, యకాల హలంతం ఉంటే ఆటోమేటిక్ గా కలుస్తుంది. అక్కడ మేము విడివిడిగా ఎందుకు చూపించామంటే విడిగొట్టేటప్పుడు సందేహం ఉత్పన్నం కాకూడదని చెప్పి అట్లా పెట్టాం. విడిపెట్టుకునే పర్వాలేదు, విడిగా పెట్టుకుని తర్వాత దానికి కలుస్తుంది. ఎలా కూడా పక్కన హలంత వర్ణంలో పక్కన ఎప్పుడైనా స్వరం ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ ఎలా కలుస్తుంది అన్నమాట. అందుకే మృజ్య అయిపోయింది, మృజ్య. ఓకే, కలిపితే మృజ్య. ఓకే, మృజ్య. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు రాసుకుందాం ఈ విధంగా, గుణో యంగ్ లుకో. ఒక్క నిమిషం అండి, క్షమ్యతాం, అది రాకుండా దానికంటే ఒక ముందు ఒక సూత్రం వచ్చింది. ఇక్కడ జీ ఆచార్య యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయం ఇక్కడ రాదా గురుజీ? ఇక్కడ అంగాధికారంలో ఉంది, కానీ అంగం అని పేరు పెట్టుకొని పని చేసుకోవడం లేదు. అంగం పేరు పెట్టుకొని ఎక్కడ పని చేసుకుంటామో అక్కడ మాత్రం వస్తుంది. ఇక్కడ అంగాన్ని పేరు పెట్టుకొని పని చేసుకోవడం లేదు, ఉదత్తి అభ్యాసంలో పని చేసుకుంటుంది. దీనికి కావాల్సిన అభ్యాసం కావాలి, అందుకే అభ్యాసం పేరు పెట్టుకున్నామాట. ఓకేనా? ఆల్దాతుకు ఉంది సూత్రము. ఆల్దాతుకి ప్రత్యయ అంగస్య గుణోభవతి, అంగస్య అని పేరు తీసుకొని ఎక్కడైతే పని చేసుకుంటామో, అంగస్య గుణోభవతి, అంగస్య లోపోభవతి, అంగస్య ఆదేశ భవతి, అలా అంగం పేరు చెప్పుకుంటే ఎక్కడైతే పని చేసుకుంటామో అక్కడల్లా అంగం అని పేరు పెట్టుకోవాలి, అంగాధికారంలోకి వెళ్ళాలి. అంటే మనకి ఇక్కడ సూత్రం వస్తుంది కదా, అంగం పేరు పెట్టుకోవాలి. యంగ్ లుకోహో వస్తుంది కదా, యంగ్ లుకోహో అని. యంగ్ లుకో తీసుకురావచ్చు, యంగ్ లుకో రాదు. ఇప్పుడు ఇంకోటి రాసుకోండి, అది రాయొద్దు, ఉదత్ రాయండి. అలాది శేష తర్వాత రాస్తాం, అలాది శేష చేసాం ఏంటండి, దిత్వం చెప్పాలి కదా, మృజ్యు అది రాలేదు. ఇప్పుడు మనకు మృజ్యు
మృదు మృజ్యు మృజ్య మృజ్య మిగిలింది మనకు ఇప్పుడు. అవునండి. మృదు అయితే మృజ్యు ఆ. ఓకే మహోదయ యకారం లేదు ఇక్కడ, యకారం లేదు కదా మీరు చెప్పేది ఇప్పుడు? ఎక్కడ ఉందండి? యకారం ఉందా? యకారం రాయమంటారా, ఆకారం రాయమంటారా? నే మనకు స్థితి ఎప్పుడు మృజ్యు మృజ్యు ఆ నా మనకు ఉండేది, అట్లా విడగొట్టుకున్నామా? మృజ్యు మృజ్యు పక్కన యాలు ఉండే ఆ పక్క తీసాం అది. ఇప్పుడు మన అభ్యాసంలో హలాది శేషాతో లోపం చేసిన తర్వాత ఏం మిగిలింది మనకు? జకారం వెళ్ళిపోయింది, జా పక్కన ఉండే యా హలంతా అది కూడా వెళ్ళిపోయింది. ఆ ఓన్లీ మ్రీ మిగిలింది మనకు అభ్యాసంలో. అందుకే మ్రీ మృజ్యు ఆ పెట్టుకోండి. మ్రీ మృజ్యు యా హలంతం పక్కన ఆ, మ్రీ మృజ్జి ఆ అలాగే పెట్టుకోండి. ఎంగుంది కదా, ఇంకా లోపం చేయలేం మనం. ఇదంతా పూర్వవర్తం పెట్టి ఇదంతా సిద్ధి చూపించలేదండి, డైరెక్ట్ రాసేసాడు అనమాట. నంది గ్రహి పచాదిభ్యో అచ్చి తీసుకొచ్చిన కదా, అప్పుడు డైరెక్ట్ అక్కడికి వచ్చేసాడు అనమాట, ఇదంతా చెప్పకుండా. ఓకే, ఇప్పుడు మ్రీ మృజ్య రకారానికి గుడి రాయాలి ఏంటండి? మహారాశి రకారంకి గుడి రాయాలి. అదే మనకు మృజు శుద్ధలో ధాతులు ఎలా ఉందో అలాగే ఉంటుంది, అంతే ఉంది. మృజుష్లో రాసావు కదా అలాగే. అకారం మృజులో ఊరికే ఎలా ఉందో అలాగ ఉంది. ఇక జా తీసేసాము, పక్కన యాగుడు వచ్చింది, యాగు తీసేసాం. అప్పుడు మృదు ఎలా ఉందో అలాగే మిగిలిపోయింది. మృజ్య ఆ యాగుడు ఉందండి. మృజ్య యా హలంతం పక్కన ఆ. ఓకే అండి, ఇప్పుడు ఉదత్ రాయండి. ఎలా వస్తుంది? ఉదత్ సూత్రం ఏంటండి? ఉదత్ ఉదత్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి. 7/4/66 పృష్ఠ సంఖ్య 460 గురుజీ. జీ పృష్ఠ సంఖ్య 460. పృష్ఠ సంఖ్య 460. ఓకే, పృష్ఠ సంఖ్య ఎంతండి? 460. ఇంట్లో కొత్త సూత్రం కదా మహోదయ. అందుకే రాసుకోండి. గుణో యంగ్ లుకో రాదండి మనకు. ఏదా అది? గుణో యంగ్ లుకో రాదు, వేరే విధంగా మారిపోతుంది ఇది. దాని స్థానం ఇది వచ్చిన ఉదత్ రాయండి. ఇదేమంటుంది దీని అర్థం చూసుకోండి. రువర్ణాంతస్య అభ్యాసస్య ఆకారాదేశో భవతి. సారీ, అకారాదేశో భవతి. ఏంటండి ఇది? దీని అర్థం రాసుకోండి కూడా. ముందు పుస్తకం ముందు పెట్టుకోండి, ముందు రాసుకోండి. రువర్ణాంతస్య అభ్యాసస్య. రులో రుకారంగా మిగిలింది మనకు. రువర్ణం అభ్యాసం అదే అంతిమని ఉండేది. మకారానికి రు అంతిమని ఉంది, అభ్యాసం చూసుకోవాలి మనం. అందుకే రువర్ణాంతస్య అభ్యాసస్య, రుకారం అంతిమంలో ఉన్నటువంటి ఆ అభ్యాసానికి. అందుకే రువర్ణాంతస్య అభ్యాసస్య అకారాదేశో భవతి. అకారాదేశో భవతి. అకారాదేశో భవతి. ఓకేనండి, ఏం చెప్పింది సూత్రము? ఇప్పుడు మీకు అది ఒక్కసారి చెప్పలేను. రువర్ణాంతస్య అభ్యాసస్య. రువర్ణాంతస్య అభ్యాసస్య అకారాదేశో భవతి. ఇది స్పష్టంగా చెప్పిందా? రువర్ణాంతానికి ఆ రువర్ణ ఏ రువర్ణాంత అభ్యాసంలో ఉండే రువర్ణానికి. మృదువు కదా మనకుండేది అభ్యాసంలో. మృదువులో మాలో రు అనే అంతిమంలో ఉంది కదా, అలాంటి రువర్ణాంత అభ్యాసానికి ఏమవుతుందంటే అకారం ఆదేశం వస్తుంది. అంతిమ నుండి అకారానికి అంటే రుకారానికి అకారం వస్తుందండి. స్పష్టంగా చెప్పిందా? అకార ఆదేశో భవతి అని చెప్పింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి? ఈ సూత్రం అర్థమైందా? ఇదేం చేస్తుంది? అభ్యాసంలో ఉండే రుకారానికి ఏం చేసింది? అకారం చేసిందంట. ఏం చేసింది? అకారం చేయగానే ఉదంగ రప్పరహ పరిగెత్తుకుని వచ్చింది. ఏం వచ్చిందండి? ఉదంగ రప్పరహ. అది ముందు చెప్పుకున్నాం, ఒకసారి వినండి. ఉదంగ రప్పర ఏమంటుంది?
నువ్వు రుకార స్థానంలో ఎప్పుడైనా కానీ రువర్ణ అన్ప్రసజ్యమానే అంటే అన్ను వర్ణంలో ఉండే వర్ణం వచ్చిందనుకోండి. ఇప్పుడు రుకార స్థానం ఏమొచ్చిందండి? అకారం వచ్చిందా? అకారం ఎవరు తీసుకొచ్చారు? ఉదత్ అనే సూత్రం తీసుకొచ్చిందా? ఉదత్ వచ్చి రుకారానికి ఏం చేసింది? అతి అకారం చేసింది కదా. ఆ అకారం అనేది అన్ ప్రత్యాహారంలో ఉందా? ఆ ఈ ఉండ్లో అన్లో ఉంది కదా. ఏమైందండి? ఇదేమంటుంది? నువ్వు రుకార స్థానంలో ఎప్పుడే అన్ ప్రసజ్యమానే అంటే అన్ను వర్ణం అన్ ప్రత్యాహారంలో ఉన్న అన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ప్రసిద్ధమైంది అనుకోండి, ప్రాప్తమైంది అనుకోండి, అది వెంటనే రకాలంలో పక్కన పెట్టుకోవాలి నువ్వు అని చెప్తున్నమాట. అర్థమైందా? ఇక్కడ ఉదత్తని వచ్చేసి అకార ఆదేశం చేయగానే ఇది పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చెప్పింది? నువ్వు రువర్ణ స్థానంలో ఎప్పుడైనా అవర్ణం వచ్చింది అనుకోండి, అంటే అన్ని ప్రత్యాహారం నుండి వర్ణం వచ్చింది అనుకోండి, ఆ గాని ఈ గాని ఊ గాని మూడిట్లో ఏదో ఒకటి వర్ణం వచ్చింది అనుకోండి, ఇక్కడ దాని పక్కన వెంటనే రకాలను పరంగా చేర్చుకోవాలి. రకాలని పరంగా చేర్చుకోవాలి. ఇక్కడ మనకు వచ్చింది కదా, ఉదత్తని రకాల ఆదేశం చేసింది, అది అన్ ప్రత్యాహారంలో ఉంది. అన్ ప్రత్యాహారంలో ఉంది. అన్ని ప్రత్యాహారం ఆ ఈ ఊ మూడు వర్ణాలు ఉన్నాయి కదా, మూడు వర్ణాలు ఆ ఉంది మొట్టమొదటి. అందుకే ఆ ప్రసిద్ధమానమైంది కాబట్టి ప్రసిద్ధమానం అంటే ప్రాప్తం కావడం. ప్రాప్తమైంది కాబట్టి దాని పక్కనే రకారము చేర్చుకో అని చెప్పింది. అప్పుడు రకారం చేర్చుకుంటే అర అయిపోతుంది. ఏమవుతుందండి? అర అవుతుంది. అప్పుడు మర అయిపోయింది. అభ్యాసంలో మరువు ఏమైంది? మరగా మారిపోయింది. మరగా మారిపోతుంది. అర్థమైందా? ఉదన్ దపరహ అనే సూత్రం చేంజ్ చేసిన అర్థమైంది. ఇక్కడ ఉదన్ దపర అనే సూత్రం ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చి ఏ రకంగా పనిచేస్తుంది మీకు అర్థమైందా? అర్థమైంది మహోదయ. అకారాన్ని అర్థమైంది కాదు. మహోదయ అర్థమైందండి. అది రకాలం ఎవరు చెప్పారు? రకాలం పెట్టుకొని అంతిమంలో ఉదన్ రపరహ రపరహ రకాలం పరంగా పెట్టుకో. ఎప్పుడు ఆ గాని ఈ గాని ఊ గాని ఎప్పుడైనా దుకాణ స్థానం చేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చి రకాలం చేర్చడం, రకాలం పెట్టుకొని ఒక ఆ వచ్చి రకాలం చేర్చాం. ఒక ఈ వచ్చిన ఈ పక్క రకాలం చేస్తే ఇది అయిపోతుంది. ఒకవేళ ఊ వచ్చింది అనుకోండి దుకాణ స్థానంలో ఎప్పుడన్నా, అప్పుడు ఊరు అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇవ్వండి రకాలను చేర్చడం కోసం సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్థానం అవన్నీ చూసుకోలేదు. ఊరికే అభ్యాసంలో దుకాణ స్థానంలో అన్ ప్రసజ్యమానమైంది కంటే అన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ప్రసజ్యమానమైంది కాబట్టి ప్రాప్తమైంది కాబట్టి ఇది వెంటనే వచ్చేసి అలా ప్రాప్తమైతే అది వెంటనే నువ్వు రకాలను పక్కన పెట్టుకో. రపరో భవతి అని ప్రసజ్యమానే సార్ రపరో భవతి, అది రకాలం పరంగా కూడా వచ్చేస్తుంది అని చెప్పింది. అందుకే రెండు రాసుకుంది. ఉదన్ రపరహ పునః ఉదన్ రపరహ అనే సూత్రైనా అనేన సూత్రైనా ఉదన్ రపరహ సూత్రాయండి. ఉదత్ రాసింది కదా, ఉదత్ రాసిన తర్వాత ఉదన్ రపరహ అనేన సూత్రేణ రువర్ణస్య స్థానే, ఎప్పుడైనా కానీ రుకార స్థానంలో మనకు ఈ మూడు వర్ణాలు ఏ వర్ణం వచ్చినా ఇది సూత్రం సిద్ధంగా ఉంటుందండి. రకాలం పక్కన చేర్చుకో అని చెప్పడం కోసం. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే, అన్ ప్రసజ్యమానే రువర్ణ స్థానంలో అన్ ప్రసజ్యమానే అంటే అన్ ప్రాప్తమైనప్పుడు, అంటే అన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ప్రాప్తమైనప్పుడు అని అర్థం. అన్ ప్రసజ్యమానే అంటే ఏమిటి? అన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ప్రాప్తమైనప్పుడు. అన్ ప్రత్యాహారం అంటే ఏమిటి? ఆ ఈ ఊ మూడు వర్ణాలు వస్తాయండి. ఓకే, అస్తు. అన్ ప్రసిద్ధమానే రపరో భూత్వా భవతి. రపరో రపరో రకాలం పరంగా వస్తుంది. రపరో భూత్వా భవతి. రపరో భూత్వా భవతి. రపరో భూత్వా భవతి. ఇప్పుడు రాయండి. ఈ సూత్రం రాసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? మర అయ్యండి. మర అయిపోతుంది. అంటే రు అనే రాగ రా ఒక అతి చేస్తే అతి రాగానే ఇది వెంటనే ఆగి వస్తూనే ఇది రకాన్ని వెంటనే తెచ్చుకుంటున్నమాట. ఉదయం రపర సాయంతో ఉదత్ అనే సూత్రం అత్తు వచ్చింది కదా, రుకాస్తులు అకాలం వస్తుంది. అకాలం వస్తూగానే ఇది రకాలం వెంట పెట్టుకొని వస్తుందన్నమాట. అందుకే అర అయిపోయింది. అందుకే రాయండి మర్ మృజ్ ఆ. మర్ మృజ్ యా కూడా ఉంది కదా, మరు మృజ్ ఆ. అందుకే విడివి రాసుకోండి ఇక్కడ. మరు మృజ్ యా, మరు మృజ్ యా, యా ప్రత్యయం కలిపి రాయండి. పక్క విడిగి రాయండి. మరు మృజ్ యా, మరు మృజ్ యా, మరు మృజ్ యా. ఓకే అండి, అర్థమైంది కదా ఇంతవరకు?
మధు మృజ్జు యా రాగానే మళ్ళీ వస్తుంది హలాది శేష. ఎందుకంటే మళ్ళా అది అభ్యాసంలో ఒక హల్లు కన్నా ఎక్కువ పెట్టనీదండి. హలాది శేష అభ్యాసంలో ఒకటే హల్లు ఉండాలి. ఎప్పుడైనా పెట్టుకో, హల్లు అనేది ఒకటే ఉండాలి. ఇది మళ్ళీ ముందు ఒకసారి చేసుకున్నాం మళ్ళీ మద అయిపోయేసరికి మద చేసుకున్నాం కదా. ఇప్పుడు దుఃఖాస్థానం అది వచ్చింది కదా, అని ఆ రకంగా మద అయిపోయింది. అట్లా మళ్ళీ రెండో హల్లు రాగానే మళ్ళీ హలాది శేషగా వచ్చింది. మళ్ళా హలాది శేష వచ్చేసింది. అనే సూత్రం ఆది హల్ శిష్యతే. ఆది హల్ శిష్యతే అంటే ఒక మృజ్జులో ఉండే మా ఉంది కదా, మద వచ్చింది. మదిలో ఉండే మొట్టమొదటి హల్లే కదా, అదొకటి పెట్టుకో. రెండో హల్లు ఏదైతే ఉందో తీసేయి, అంటే రకాలం వెళ్ళిపోతుంది. మాలో ఆ ఉంటుంది, అచ్చు విషయం ఏం చెప్పారు కాబట్టి అట్లే ఉంటుంది. అందుకే మా రకాలం తీసేసింది. అది వచ్చి మళ్ళీ వచ్చి మా మృజ్జు యా, మా మృజ్జు యా. ఓకే, ఇంతవరకు హలాది శేషం ముందు చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చింది అన్నమాట. వచ్చి ఏం చేసింది ఇది, మళ్ళీ అది చేయగానే ఆ రకాలను తీసేసింది మళ్ళీ. మా మృజ్జు యా. ఓకే, మా మృజ్జు యా. ఇప్పుడు ఏమొస్తుందండి రాసుకోండి. యంగోచిచ. ఏమండి యంగోచిచ. ఒక్క నిమిషం అండి రాసుకుని. యంగోచిచ రాసేసారా? రాయకుంటేనా ఒక్క నిమిషం ఆగండి. రీ గ్రిదు పదస్య రాయండి. ఏం రాస్తాయండి? రీ గ్రిదు పదస్య చ రాయండి. రీ గ్రిదు పదస్య అంటే అభ్యాసంలో ఉండే పనులు ఎట్లా ముందు అన్ని అయిపు చేసుకున్నాం. రీ గ్రిదు పదస్య చ. రీ గ్రిదు పదస్య చ సూత్రం చూసి రాయండి, తప్పు రాసుకోదు. రీ గ్రిదు పదస్య చ. రీ గ్రిదు పదస్య చ. పదస్య చ. రీ గ్రిదు పదస్య చ. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేయండి. 7490. 7490. మూడో పుస్తకం 469 పేజీ మాది. మూడవ పుస్తకం 469. 469 ఓపెన్ చేయండి. 469 పేజ్ అండి. 469 పేజ్. రిధు పదస్య చ. దీన్ని విడగొట్టుకుంటే ఎట్లా ఉంది? పద విభాగం చేసుకుని సూత్రం చూడండి. పద విభాగం గమనించండి. రీక్ ప్రథమ విభక్తి ఏకవచనం. అందరూ ఓపెన్ చేసేదా? 469 మూడవ భాగంలో. ప్రతి ఒక్కరి పుస్తకాలు ఓపెన్ చేయండి. పుస్తకం ఓపెన్ చేస్తేనే మనకు విశిష్టమైన ఇక్కడ ఏం చెప్తుందో తెలుస్తుందండి. రీక్ ప్రథమ విభక్తి ఏకవచనం. రిధు పదస్య ఏంటండి? రిధు పదస్య సూత్రం ఏ రకంగా విడగొట్టే గమనించండి. రిధు పదస్య షష్ఠి విభక్తి ఏకవచనం అండి. షష్ఠి విభక్తి ఏకవచనం. చ అవ్యయపదం. ఇప్పుడు రిధు పదస్య అనే పదాన్ని విడగొడుతున్నాడు. ఇంకా విడగొట్టి చెప్తున్నాడు. ఏ రకంగా విడగొడుతున్నాడు చూడండి. రుకారః ఉపధాయస్య. రుకార ఉపధాయస్య తద్ రిధు పదః. రికార ఉపధాయస్య తద్ రిధు పదం. తస్య రిధు పదస్య అని చెప్పాడు ఇక్కడ. అంటే రుకారం ఉపదా ఉంది ఏదానికైతే. రుకారం ఉపదాలో ఉంది ఏదానికైతే అని ఓకే అండి, చూసుకోండి. రుకారః ఉపధా యస్య తద్ రిధు పదం అంటాం. దాన్నే రిధు పదస్య. ఇప్పుడు దీని అర్థాన్ని గమనించండి. అర్థాన్ని కానీ సూత్రం రాసేదా? సూత్రార్థము రాసుకోండి ఒకేసారి. సూత్రార్థము రాసుకొని చెప్తాను. అనేన రి గృదు పదస్య చ రాసేదా? దాని మీనింగ్ రాసుకోండి. రుకార ఉపధా రుకారః ఉపధా
ऋकारः उपधा अस्य अंगस्य, ऋकारः उपधा అస్య అంగస్య అంటే రుకారం ఉపదాలో ఉంది ఈ అంగానికి ఉండే రుకారం ఉపదాల అంగా చెప్తానండి. రుకారః ఉపధా అస్య అంగస్య యో అభ్యాసః దాన్ని విడిగా కూడా చెప్పండి. మాకు కలిపి చెప్పాను రికారోపధస్య అంగస్య రాలి, రికారోపధస్య అంగస్య కలిపి రాస్తేగిన నేను విడిగా ఏం చెప్పాను, రుకారః ఉపధా అస్య అంగస్య అని చెప్పాను. రుకారః ఉపధా అస్య అంగస్య. ఓకే, పర్వాలేదు, చెప్తాను. మీనింగ్ చెప్పిన అర్థం అవుతుంది. రుకారః ఉపధా అస్య అంగస్య యో అభ్యాసః తస్య రీక్ ఆగమో భవతి, రీక్ ఆగమో భవతి యంగి పరతః. యంగు ప్రత్యయం పక్క ఉంటుంది. యంగి లుక్కి చేర్చాడు ఇక్కడ. యంగు లేదా యంగి లుక్కి అంటే ఎక్కడైతే యంగుకు లుక్ అయిపోయిందో స్వాది ఇక్కడ యంగి లుక్కి చ పరతః. ఓకేనా, యంగి లుక్కి చ పరతః. యంగు పక్కన ఉన్నా కానీ యంగు లుక్ పక్కన ఉన్నా కానీ ఏదున్నా కూడా ఓకేనా. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడ మనం ఇంకా యంగుకు లుక్ చేసుకోలేదండి. ఓకేనా, ఇక్కడ దీంట్లో ఏం సమస్య లేదు, కొన్ని చోట్ల సమస్య ఉంటుంది. ఇక్కడ యంగు పక్కన ఉన్నా ఏదో యంగు లుక్ అంటే యంగుకి ఎక్కడ లుక్ చేసాం అది పక్కన రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఇక్కడ మనం ఇంకా యంగుకు లుక్ చేసుకోలేదు అనమాట. ఒకవేళ చేసుకునేవాడు ఇబ్బంది లేదు, చేసుకోకుండా రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి యంగు లుక్ ఇచ్చే పడతా అంటే ఎక్కడైతే యంగుకు లుక్ చేసామో ఎక్కడైతే చేయలేదు యంగు పక్కన ఉన్నా కూడా ఇక్కడ మనకి ఇంకా యంగుకు లుక్ చేయడానికి పక్కన ఉంది, ఇబ్బంది లేదు. కాబట్టి యంగి పరతః అదండి. రికారః ఉపధా అస్య అంగస్య యో అభ్యాసః తస్య రీక్ ఆగమో భవతి యంగి పరతః. యంగు పక్కన ఉంటేనే. ఓకేనా, ఇప్పుడు చూడండి, గమనించండి. ఇక్కడ అంగం అని చెప్పండి. ఇక్కడ మన స్థితి ఏంటండి, మా మృజ్ యా, ఇదేనా మా మృజ్ యా. ఓకే, మా మృజ్ యా. ఇక్కడ మా మృజ్ యాలో యా ప్రత్యయం యంగ్ అని పక్కన ఉంది కదా, యంగి పరత అని చెప్పాడు. కాబట్టి మా మృజ్ యా ఈ యంగ్ ప్రత్యయం పక్కన ఉంటే ఉంది కదా యంగ్ అని, యంగీత పరత అని చెప్పాం. యంగ్ పక్కన ఉంటే ఉపదాయ ఉందండి, మా ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది. అంటే మా మృజ్ అనేది అంగం. ఇక్కడ ఎవరి దృష్టిలో, యంగ్ ప్రత్యయం యొక్క దృష్టిలో యంగ్ అని ప్రత్యయం కదా స్టార్టింగ్ లో తెచ్చుకున్నాం, అది పక్కన ఉంటే ముందుదంతా అంగం అని భావించాలి. ప్రత్యయ పరత అంగ పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అందుకే ఇక్కడ మనం అంగ సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చండి, ఎందుకంటే అంగం అడుగుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఎందుకంటే అంగం అని పని చేసుకుంటుంది, అంగం అని పేరు తీసుకొని పని చేసుకుంటుంది. కాబట్టి ఎక్కడైతే అంగం అని పేరు తీసుకొని పని చేసుకుంటామో అక్కడ ఖచ్చితంగా అంగ సంజ్ఞ పేరు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, మీకు తెలుసు కాబట్టి రాసిన ఇబ్బంది లేదు, రాయకుండా ఇబ్బంది లేదు, మనకు తెలియాలి అన్నమాట. ఓకే, రాసుకున్నాం ఇది కూడా. ఇప్పుడు ఏమంటుంది, యంగ్ పరత యంగ్ పక్కన ఉండే అప్పుడు అంగస్య ఉపధాయా. అంగస్య ఉపధ ఏ ఉపదాలు ఏముండాలి, రుకారస్య ఉపధ. ఇప్పుడు ఏంటి అంగము, మా మృజ్ అయ్యా. మృజ్లో ఉపద ఏంటండి, జకారం అంతిమని. ఉపద అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపద అంటాం. అంతిమ అక్షరానికి ముందున్న ముందున్న అక్షరం అంటే ఉపద అంటాం. ఇక మృజ్జులు ఏంటి, అంతిమ అక్షరం జాకి ముందున్నదేంటి రుకారం. ఉపద కదది, ఆ ఉపదాలో రుకారం ఉందా, ఇదే అంటుంది. రుకార ఉపద అస్య అంగస్య, ఈ అంగానికి ఉపదారం ఉంది. అలాంటి అంగానికి అభ్యాసం ఏదైతే ఉందో అంటే రుకారంలో ఉపద కలిగినటువంటి అంగం ఏదైతే ఉందో అలాంటి అంగంలో అభ్యాసానికి, అంగం అంటే మొత్తం అంగం అయిపోయిందండి ఇది. యంగ్ ప్రత్యయ దృష్టిలో
మా మృజ్ అనేది మొత్తం అంగం. ఆ అంగంలో ఉండాలంట ఉపదాలో రుకారం ఉండాలంట. రుకారంలో ఉపదా కూడా ఉంది, అంగం కూడా. అలాంటి రుకారము ఉపదా కలిగినటువంటి అంగంలో ఏదైతే అభ్యాసం ఉందో ఆ అభ్యాసానికి రీక్ ఆగం వస్తుంది. రీక్ అనేది ఆగమంగా వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? యంగ్ ప్రత్యయం పక్కన ఉంది, అంగానికి చెప్పాను. ప్రత్యయం పక్కన ముందు మొత్తం అంగం అని చెప్పా, అంటే మా మృజ్ అంగము. అంగానికి అంగంలో ఉండే రుకారహ ఉపదా ఏం చెప్పాము? రుకారహ ఉపదా అస్య అంగస్య. రుకారం ఉపదా ఉండాలి ఈ అంగానికి, ఉంది కదా. మృజ్జులో జకారం అంతిమ వర్ణము, ఆ అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏంటి? రుకారమే. ఆ రుకారం ఉపదా, ఆ ఉపదాలో ఉంది, రుకారమే ఉంది. అలాంటి అందుకే ఈ అంగంలో రుకారం ఉపదా కలిగినటువంటి అంగానికి అభ్యాసం ఏదైతే ఉందో ఆ అభ్యాసానికి రింగ్ ఆగం అవుతుంది. అంటే అభ్యాసంలో రీక్ ఆగం చేయడానికి పక్కన రుకారం ఉపదా కలిగినటువంటి అంగం ఉండాలి. రుకారమే ఉపదాలో ఉండాలి. అంటే ఉపదా ఏదైనా ఉండొచ్చు, కానీ ఉపదాలు ఎటువంటి ఉండాలి? రుకారం మాత్రమే ఉండాలి. ఇక్కడ ఉంది కదా, అంటే ఇది నిమిత్తం చేసుకున్నారు. రుకారం ఉపదా కలిగినటువంటి అంగంలో ఏదైతే అభ్యాసం ఉందో ఆ అభ్యాసానికి రీక్ ఆగం అవుతుంది అని చెప్పింది. కాబట్టి ఈ కండిషన్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. కాబట్టి రుకారం ఉపదా ఉంది, అది అంగం కూడా. అలాంటి అంగంలో అభ్యాసం కూడా ఉంది, ఆ అభ్యాసానికి రీక్ ఆగం వస్తుంది. ఓకేనా? అంటే ఎలా రాసుకునేది మీరు దీనికి అర్థము? ఎలా రాసుకునేది ఒకరు చెప్పండి. చెప్పండి. అనేన సూత్రేణ ఇది రీగృదు ఉపధస్య అనేన సూత్రేణ రుకారః ఉపధా ఉపదా అస్య అంగస్య యో అభ్యాసః తస్య తస్య రీక్ ఆగమో భవతి. తస్య రీక్ ఆగమో భవతి. తస్య అంగానికి రీక్ ఆగం అవుతుంది. యంగి పరతః, యంగు పక్కన ఉంది కదా, అందుకే అభ్యాసానికి రీక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అభ్యాసానికి రీక్ ఆగమో భవతి. కానీ రీక్ అభ్యాసం చెప్పావు, అభ్యాసంలో మా ఉంది. ఏముంది మనకు? ఇప్పుడు అభ్యాసంలో మా ఉంది. ఆ అభ్యాసానికి రీక్ ఆగమం చేసుకో అని చెప్పావు. ఆగమం అంటే ఏమిటి? ఏమని చెప్పాను ముందుగా? ఆగమం అంటే అవయవం అని అర్థం. అంటే ఇప్పుడు అభ్యాసం ఉండే మాకి అవయవంగా వస్తుంది, కానీ అవయవం ఏ దానికి వస్తుంది? మాకి వస్తుందా, మాలో ఉండే అకారానికి వస్తుందా? ఏ దానికి చేసుకున్నా? మాకి చేసుకున్నా లేదంటే అకారం చేసుకోవాలా? లేదంటే ముందు చేసుకోవాలి, వెనక చేసుకోవాలి, పైన చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? మకారానికి. అభ్యాసానికి రీక్ వస్తుంది చెప్పావు, కానీ ఎక్కడ చేసుకోవాలి? దానికి నిర్ణయం కోసం రాసుకోండి. ఆద్యంతౌ టకితౌ అనే సూత్రం వచ్చేస్తుంది. ఆద్యంతౌ టకితౌ ఆద్యంతౌ టకితౌ. ఓకేనా? ఇది వచ్చి చెప్తున్నమాట. ఏం చెప్తుంది? నువ్వు తీసుకొచ్చిన ఆదేశం అనేది ఒకే టిత్ అయితేనా అది ఆ అభ్యాసానికి అంతిమంలో పెట్టుకో. నువ్వు తీసుకొచ్చిన ఆదేశం ఒకే కకారం ఇత్ అయితే కిత్ అయితేనా ఆ అభ్యాసం ముందు పెట్టుకో అని చెప్పి. ఇదేంటి మనకు వచ్చిన ఆదేశం అంటే ఇక్ కదా, రీక్ లో ఉంది, కకారం ఉంది, అంటే కిత్ అనమాట. ఇంతవరకు మనకు చూసుకోండి, కిత్ ఇట్ వచ్చిన ఆగం, కిత్ ఆగమ అంతే భవతి అని చెప్పారు. ఆద్యంతో టకితం అనే సూత్రం చేత అనే సూత్రం కిత్ ఆగమ అంతే భవతి. ఇదేమంటే కిత్ ఆగం అండి, కిత్ కాదు. అందుకే అనేన సూత్రేణ కిత్ ఆగమ అభ్యాసస్య ఆది భవతి. అభ్యాసం ఆదిలో కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటుంది? అభ్యాసానికి ఆదిలో కూర్చుంటుంది. ఆదిలోనా అంతంలోనా అండి కిత్? ఆద్యంతో టకిత కిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి. తప్పు చెప్తున్నాను. ఆద్యంతో టకిత అనేన సూచన రాసిన ఆద్యంతో టకితో రాసుకోండి. ఆద్యంతో టకితో అనేన సూత్రేణ కిత్ ఆగమ అంతే భవతి. అభ్యాసస్య అంతే భవతి అండి. అనేన సూత్రేణ కిత్ ఆగమ అంతే భవతి. కిత్ ఆగమ ఆదిది భవతి. ముందు చెప్పుకునేది ఇంతవరకు మనం ఎక్కువ కిత్ చేసుకున్నాం, అంటే ఆదిలు చేసుకునే అంతిమం చేసుకుంటాం. ఓకేనా? దీంట్లో ఇట్ రీక్ కాకుండా రీట్ అనుకుందాం. ఒకవేళ అనుకుందాం సపోజ్, అప్పుడు కిత్ ఆగమ అభ్యాసస్య ఆదిది భవతి అని చెప్పేవాళ్ళం. కానీ ఇదేంటి? రీక్ కకారం కాబట్టి అందుకే
అనే సూచన అభ్యాస్ కిత్ ఆగమః అభ్యాసస్య అంతే భవతి అనండి. కిత్ ఆగమః అభ్యాసస్య అంతే భవతి. అప్పుడు అభ్యాసం అంతిమం చేస్తే ఏమవుతుంది? మా అభ్యాసం మా పక్కన రీక్ వస్తుంది. మా రీక్ మృజ్ యా. మా రీక్ మృజ్ యా. ఓకే అండి. మా రీక్ మృజ్ యా. మా రీక్ మృజ్ యా అండి. ఓకే, ఇంతవరకు వచ్చిందండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మొత్తం ఏం లేదు, ప్రాతసూత్రాలు లేవు. రిక్ అనుబంధం లోపం చేసుకుంటే రీ మిగులుతుంది. రిక్కు అనుబంధం లోపం చేసుకుంటే ఊరికి వినండి. ఇక్కడ రిక్కి అనుబంధం లోపం చేసుకుంటే ఏం మిగులుతుంది? హలంత్యం అనే సూత్రం చేత వెళ్ళిపోతుంది కాకారం. తర్వాత తస్యలోప హదస్యం లోప అయిపోతుంది. అప్పుడు కేవలం రీ మిగులుతుంది. అందుకే మరీ అయిపోయింది. మరీ మృజ్ యా. ఇప్పుడు మళ్ళా యంగోచిచా తోటి మనము యంగ్కి లోపం చేసుకుంటాము. మరి మృజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ దీనికి సనాద్యంత ధాతవ అనే సూత్రం చేత అంగం ధాతుని పేరు ఉంది కాబట్టి మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి నంది గ్రహి పచాదిభ్య యుని యచాతు అచ్చు తెచ్చుకుంటాము. ఓకేనా? అచ్చు తెచ్చుకున్న తర్వాత ముందు అచ్చు తెచ్చుకుంటామండి. అచ్చు తెచ్చుకున్న తర్వాత మరి మృజ్జి యా ఉంది కదా, ఈ స్థితిలో ముందు ధాతుకు అధికారానికి వెళ్ళి నంది గ్రహితోటి అచ్చుప్రతిని తెచ్చుకుంటాం. అచ్చుప్రతిని తెచ్చుకున్న తర్వాత ఇది వస్తుంది గుణో యంగోచిచ. యంగోచిచ వచ్చేసి అచ్చుప్రత్యయం పక్కన ఉంటే యంగ్కి లోపం చేసేస్తుంది పైన చెప్పుకున్న విధంగా. అప్పుడు మరి మృజ్ ఆ అంటే అచ్చుప్రత్యయం యొక్క ఆ ఉంటాయి అనుబంధం లోపం చేసుకుంటే. అప్పుడు మరి మృజ్ ఆ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మృజ్ వృద్ధి అనే సూత్రం చేత వృద్ధి చేసుకుంటే అంటే ఇప్పుడు అచ్చుప్రత్యయం నిమిత్తం చేసుకుని మృజ్జిలో ఉండే యంగులో ఉండే ధాతు యొక్క అవయవం యంగుకి లోపం చేశాము. మళ్ళా అచ్చుప్రత్యయం నిమిత్తం చేసుకుని మృజ్జేది వృద్ధి అనే సూత్రం చేత వృద్ధి చేసుకుంటా అంటుంటే ఈ సూత్రం వచ్చేసి నా ధాతు లోప ఆర్ధ ధాతుకు అనే సూత్రం వచ్చేసి దాన్ని నిషేధిస్తుంది అనమాట. నిషేధించినప్పుడు మనకు వృద్ధి జరగకుండా నిలబడిపోతుంది. అప్పుడు కేవలం కలుపుతామండి. మరి మృజ్జేది వృద్ధి అనే సూత్రం చేత వృద్ధి అవుతుంటే వృద్ధి కాదని నిలబెట్టేస్తుంది. ఎవరు నా ధాతు లోప ఆర్ధ ధాతుకు అనే సూత్రము. అప్పుడు నిలబెట్టేసినప్పుడు మృజ్జిలో ఉండే అంతిమ జకారానికి పక్కన ఉండే అచ్చుప్రత్యయం యొక్క ఆదించ కలిస్తే మరి మృజ అవుతుంది. విసర్గం తెలుసుకుంటే మరి మృజ అలాగ రూపం సిద్ధిస్తుంది. అది మనం రేపు చెప్పుకున్నామండి. అంటే ముఖ్యమైన సూత్రం ఏవైతే ఉందో అదో చెప్పుకున్నాము. తర్వాత అన్ని సామాన్యంగా ఉంటాయి. ఇవన్నీ చేసినటివే. అస్తు అండి. ఇంకేమైనా సందేహం ఉంటే రేపు చూద్దాం. చాలా టైం అయింది. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు.